సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నేను మిడ్ నైట్ షూట్స్ చేశాను కానీ ఇంత ఎర్లీగా షూట్స్ ఎప్పుడు చేయలేదు. నెలకు 2 సార్లు 3 సార్లు ఫ్రూట్స్ తింటే చూసేవాళ్ళు. నేను ఉప్పు నూనె మానేసి 34 years అవుతుంది. ట్రై చేశారు సార్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏమైనా టచ్ చేశారా? ఒక్కసారి తాగాను. వ్యసనం అంటే ఇది సిగరెట్ వ్యసనము, ఆల్కహాల్ వ్యసనం అనుకుంటారు. లేటుగా పడుకోవటం ఒక వ్యసనం, లేటుగా లేవటం ఒక వ్యసనం, బయట ఆర్డర్ చేసి తినటం ఒక వ్యసనం. మీ ఇంట్లో ఉండే కుక్క పాలు త్రాగదు జ్వరం వచ్చినప్పుడు, ఇట్లా పిలిస్తే రోజు వస్తుంది కానీ అప్పుడు రాదు. కుక్కను చూసి నేర్చుకున్నా బాగుపడతాం కదా. బాగోలేదని చేతి పెట్టిందే అయినా నాకుతారాక. 10 kg లగేజ్ ఎక్కువ ఉంటే కూలివాడిని ఎత్తున పెడతాం. 10 kg 20 kg ఎక్కువ ఉంటే ఎవరిని ఎత్తున పెడతాను? అది దింపే లగేజ్, ఇది కంటిన్యూస్ గా మోయాల్సిన లగేజ్. అబ్సల్యూట్లీ సార్. రీసెంట్ గా మా మేనల్లుడు పుట్టాడు అనమాట. 1-2 years లో ఉన్న వాళ్ళే చూడగానే గుర్తుపడుతున్నారు అది కూల్ డ్రింక్, నాకు అది కావాలి అన్నట్టు అంట. దీని ఉందిరా, ఒక చాక్లెట్ కి ఏముందిరా, నీ దగ్గర లాజిక్ అనుకుంటున్నావు కానీ ఇలా పాడు చేస్తున్నావు పిల్లల్ని అనేది. 23-25% B12 డెఫిషియన్సీ, విటమిన్ డి అబౌవ్ 90% డెఫిషియన్సీ. 15-20 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ ఏంటి? ఎంజాయ్ చేయడం తప్పు కాదు, చచ్చేటట్టు ఎంజాయ్ చేయడం. మగవారికి టెస్ట్ చేస్తే వీరి కణాలు చాలా మందికి ఉండట్లేదు. 100కి 20-30 మంది ఆడపిల్లలకి ఓవరీస్ లో నీటి పడగలు. కొద్దిసేపు మాట్లాడదాం సార్, అంటే ఏం చేస్తే ఇలాంటివి రాకుండా ఉంటాయి పిల్లలకి. ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి నేను నాలికి లేదు. సబ్బు మానేసి మేము 35 ఏళ్ళు. సబ్బు మానేసా? సాక్స్ నేను 6 నెలలు టెస్ట్ కోసం ఉతకకుండా వాడిన రోజులు ఉన్నాయి. అందరిలాగా మనం జీవించొద్దు. అరే ఇంత కష్టపడుతుంది తినడానికి కదా కొంతమంది అంటారు. ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ ఆరోగ్యం పోతే ఎంజాయ్ చేయడం జీవితంలో అసలు ఉండదు అనే లాజిక్ మిస్ అవుతారు. అంటే ఇట్లా అడుగుతుంది, తప్పు తీసుకోకండి. కొన్ని ట్రస్టులు ట్రై చేస్తారు, ముందుకు ఎలా ఉండి వెనకాలంతా నడిపిస్తారు ఇట్లాంటివని. అట్లా ఎవరు ట్రై చేయలేదు సార్ మిమ్మల్ని? ఈ రోజుకి పాన్ కార్డు లేదు, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేయలేదు. జాబ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరం పడలేదు సార్. బయట తినడం మంచిది కదరా, ఇంట్లో తినడం మంచిది అనే స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? విస్కీ తాగే కంటే కాస్త బీర్ మంచిది అన్నట్లు. రాజుగారు పొద్దున్న లేచి దొడ్లోకి వెళ్తే మీరే గుర్తొస్తున్నారండి, మీకు దొడ్లో థ్యాంక్స్ చెప్పుకుని మేము బయటకు వస్తామని అంటారు. ఎక్సెస్ సీఎం రోషే గారు ఆ మాట అన్నారు. గైస్, మన రాటాక్స్లో వీ ఆల్వేస్ స్ట్రైవ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద తెలుగు కాంటెంట్ స్పేస్. ఫర్ దాట్ వీ వుడ్ నీడ్ యువర్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ డబుల్ చెక్ సబ్స్క్రైబ్ చేశారా లేదా. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఫైనల్లీ కూర్చున్నాం. అంటే నాకు తెలిసి మీకు 1000 ఎపిసోడ్లు అయినాయి సార్ జీ తెలుగులో. 5 years అయిపోయిందండి. 500 దగ్గర 1200-1300 ఎపిసోడ్ల పైన. ఆ లెక్కను చూసుకుంటే మీరు యూట్యూబ్ అన్ని కలిపితే ఎన్ని వేల. టీవీలో 800 ఎపిసోడ్స్, ½ an hour ఎపిసోడ్స్. అట్లాగే కుకింగ్ ఎపిసోడ్స్ అదొక 130-140. ఇక యూట్యూబ్ 1000 ఎపిసోడ్స్. అదే కదా, వేల గంటలు ఉన్నట్టున్నాయి. గంటలు ఉంటాయి. నేను మీ టీంతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఫుడ్ గురించి ఏం అరేంజ్ చేయాలి, మా దగ్గర ఫస్ట్ ఫుడ్ గురించి అడుగుతాం అన్నమాట. వచ్చినప్పుడు ఏం వద్దండి అసలు ఆయన క్యారీ చేస్తారంటే అసలు అన్సేపు ఎట్లుంటారు. వాటర్ కూడా నేనే తెచ్చుకుంటాను. అదే అంత పొద్దున వచ్చేటప్పుడు ఎట్లా క్యారీ చేసుకున్నారు ఫుడ్ అని నాకు అర్థం కాలేదు. అవునండి. అంటే జనరల్గా మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి సార్ డైలీ? నేను 25 years నుంచి 2 times తింటాను అసలు. 25 years నుంచి? 25 years. అంతకుముందు 3 times తినేవాడిని. 3 times తినేటప్పుడు మార్నింగ్ స్ప్రౌట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూస్ తాగి ఒక ½ an hour అట్లా ఉండేవి. మధ్యాహ్నం ఉప్పు నూనె లేని పుల్కాలు అంటే కూరలు అస్సలు టచ్ చేయరు ఉప్పు నూనె. నేను ఉప్పు నూనె మానేసి ఇప్పుడు 34 years అవుతుంది. ఆయిల్, ఉప్పు నూనె, పంచదార ఇట్లాంటివి లేకుండా తింటాం అనేది. మధ్యాహ్నం పుల్కా, కర్రీస్ తిని కొంచెం అన్నం తినేవాళ్ళం. ఈవినింగ్ ఫ్రూట్స్ అట్లా. కానీ ఇప్పుడు 25 years నుంచి ఎందుకు అట్లా 3 సార్లు నుంచి 2 సార్లకు వచ్చామంటే మన బాడీ చెప్తుంది మనకి. మన బాడీకి మించిన గొప్ప సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ ఈ సలహాలు అందరూ వినరు, బయట డాక్టర్ సలహాలు అందరూ వింటుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటే మధ్యాహ్నం లంచ్ టైంకి ఆకలి అవ్వట్లేదు. అంటే 1 to 2 మధ్యలో తినాలంటే హెవీగా అనిపిస్తుంది. అది అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అప్పుడు ఎట్లా అయిందో. అంటే నీకు 3 సార్లు తింటాను అర్హత లేదని ఇది ఒక ఎక్స్పీరియన్స్. 2ంటికి లంచ్ చేస్తే బిఫోర్ 7 డిన్నర్ తినాలి కదా ఫ్రూట్స్. అప్పటికి ఇంకా మధ్యాహ్నం తినదే ఇంకా హెవీగా అనిపిస్తున్నది. రైట్. 3 times తినే అర్హత లేదని బాడీ చెప్తున్నదని అప్పుడే 25 years నుంచి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరికి 8-10 ఏళ్ళ నుంచి తెలుసు. ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్ అండి. కానీ ఇది ఇండియాలో గొప్ప ట్రెడిషన్. అందుకని మన ఋషులు చేసే పనిని బట్టి ఎన్నిసార్లు తినాలనేది డివైడ్ చేశారండి. యోగిలాగా జీవితాన్ని గడుపుతూ
ఒక తపస్సు చేసుకోవాలి, ఒక లక్ష్యం కోసమే నేను బ్రతుకుతున్నాను అనే వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా అడవులకి వెళ్ళిపోయి ఏకభుక్తం చేసేవారు. అందుకని ఏకభుక్తే సదాయోగి. రైట్. అంటే యోగి జీవితాన్ని గడపాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఒకసారే తినాలంటారు వాళ్ళు. మరి అందరు యోగిలాగా బ్రతకలేం కదా. సంసార జీవితం, ఉద్యోగ వ్యాపారాలన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిలో తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు అందరినీ, వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అందరినీ రైట్ ద్విభక్తం చేయాలన్నారు. అంటే భోగి జీవితాన్ని గడిపే వాళ్ళందరూ ద్విభక్తం. అందుకని ద్విభక్తే సదా భోగి. మరి వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అందరూ అంటే డాక్టర్లు, లాయర్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇక ఆఫీస్ వర్క్ చేసేవారు, ఇక నాబోటి మాటలు చెప్పేవారు 3 సార్లు తింటే త్రిభుక్తే సదారోగి. ఎప్పుడే రోగిగానే అవుతావు, నీ జీవితం అట్లా మారిపోతుందని సమాజాన్ని ఇట్లా కష్టపడే పని చేసేవారు నువ్వు 3 సార్లు తిను, కానీ తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు 3 సార్లు తింటాం నీకు తాగదు. అందుకనే మనకి మీ గ్రాండ్ పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని అడగండి, అందరు 2 సార్లు తినేవారండి. ఇప్పుడు 4 సార్లు 5 సార్లు, కానీ ఇంకొంతమందికి అసలు లెక్క ఉండదు. అదే సార్, అట్లా వచ్చి ఇటు వచ్చి ఆడిచ్చేస్తూనే ఉంటారు. అందుకని మనకి హాస్పిటల్స్ అవసరం, డాక్టర్స్ అవసరం. ఇవన్నీ పెరగటానికి కారణాలు ఏంటంటే మనం చేసే పనికి మన అవసరం ఎంత, మనం ఎన్నిసార్లు తింటున్నాం, ఎంత తింటున్నాం. సంవత్సరానికి ఒకసారి బ్యాలెన్స్ షీట్లు, ఆడిటింగ్లు చేయించుకుంటుంటారు ఉద్యోగ వ్యాపారస్తులు, కానీ బాడీకి ఎప్పుడు ఈ అకౌంట్స్ చూసుకోవడం ఎవరు చేయరు. అందుకని 100 కోట్ల మంది పైన ప్రపంచ జనాభాలో ఓబకాయలు, 47% ఇండియాలో ఒబిసిటీ ఉంది ఇప్పుడు చూస్తే. కారణం ఏంటంటే అకౌంట్స్ చూసుకోవట్లేదు. అంటే అక్కడ సంపాద పెరిగితే సంతోషిస్తాం, ఇక్కడ బరువు పెరిగిపోతే జీవితకాలం మోయాలి కదా. ఇప్పుడు 10 కేజీలు లగేజ్ బ్యాగ్ ఎక్కువ ఉంటే కూలివాడిని ఎత్తున పెడతాం, 10 కేజీలు 20 కేజీలు ఎక్కువ ఉంటే ఎవరిని ఎత్తున పెడతామండి. అది దింపే లగేజ్, ఇది కంటిన్యూస్గా మోయాల్సిన లగేజ్. అబ్సల్యూట్లీ సార్. కానీ ఇది ఎవరు కూడా పాపం ఆలోచించుకోరు. ఒక పక్క శరీరం పెరుగుతున్నది అని కూడా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటేనండి, మన వెయింగ్ మిషన్ కూడా చూడక్కర్లేదు. మగవారికి గుండీలు ఎక్కవు ప్యాంటుకి, దాని పక్కగా చరిపేసి ఇంకోటి పెట్టుకుంటారు. బెల్ట్ బెజ్జాలు హెచ్చరిస్తాయి నువ్వు పెరుగుతున్నావు. ఆడవారికి జాకెట్స్ హెచ్చరిస్తాయి, కానీ ఒక కుట్టిప్పేసేసి ఇంకో లైన్ తీసేసి ఇంకో సెకండ్ లైన్ ముందే వేసి పెట్టుకుంటారు. అలా వాడేస్తున్నారు తప్ప యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని, అంతే. కానీ ఎవరు కూడా పెరుగుతున్నాం అనేది అటెన్షన్ పెట్టట్లేదు. పెట్టండి అని కూడా బాడీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి సార్, మీరు అన్నట్టు బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకున్నట్టు బాడీ కూడా టెస్ట్లు చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అన్న అంటే ఆల్మోస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అందరూ అదే ప్రమోట్ చేస్తున్నారు 6 monthsకు 1 yearకు. సార్ కమర్షియల్ బెనిఫిట్ కనుక్కుందాం, పక్కకు పెట్టేస్తే అవును, మీ దృష్టిలో సార్ ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్కరు ఏ ఏజ్ అన్నా కానీ ఇన్ని మంత్స్కి ఒకసారో లేకపోతే ఇన్ని ఇయర్స్కి ఒకసారో మీరు చెక్ చేసుకోవాలి అనేది ఒకవేళ అడ్వైస్ ఇవ్వాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన రిపోర్ట్లో ఏం చూసుకోవాలి? అసలు పూర్వం రోజుల్లో అయితే 40-50 ఏళ్ళు దాటాక 60 ఏళ్ళు దాటాక మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళమనేవారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి పిల్లలకి. ఇప్పుడు మీకు రీసెంట్గా 2024లో ICMR వారు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ తీసుకుంటే 4 నుంచి 9 సంవత్సరాల ఏజ్లో పిల్లలకి హై ట్రైగ్లిజరైడ్స్ అంటే 34% పిల్లలకి బ్లడ్లో కొవ్వు ఎక్కువైపోయింది. 100కి 7 మంది పిల్లలకి ప్రీ డయాబెటిక్ కండిషన్లోకి వచ్చేసారు. అంటే 4 నుంచి 9లో పిల్లలకి ప్రీ డయాబెటిక్ కండిషన్. ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా 18 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిల్లలందరికీ టెస్టులు చేయించాలని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా తగ్గిపోయిందండి. 5 నుంచి 9 లోపే వీళ్ళకి చూస్తే విటమిన్ B12, విటమిన్ D డెఫిషియన్సీలు, సిరం క్రియాటినిన్ అంటే కిడ్నీస్ డ్యామేజ్ స్టార్ట్ అవుతున్నదని 100 మంది పిల్లల్లో 7గురికి ఉంది. అంటే ఇట్లా ప్రతి దాంట్లోనూ పిల్లలకి ఇట్లా చిన్న ఏజ్ నుంచే ఎంత చేంజెస్ వచ్చినాయి. కాబట్టి అసలు వాడికి ఇక స్కూలుకు పంపటం మొదలెట్టిన కాడి నుంచి టెస్టులు చేయించి చూసుకోక తప్పదండి. లేకపోతే సడన్గా ఎన్నో సంవత్సరాలు నాకెందుకు వస్తుంది, మా బిడ్డకి ఎందుకు వస్తుందని వీళ్ళు ఆ డయాబెటిక్ కండిషన్స్లోనే 3-4 years కూడా సిమ్టమ్స్ రావు. హై బీపీ ఏమి సిమ్టమ్స్ కనపడవు, కానీ ఈ రోజులు చూసుకోవాల్సిన స్టేజ్ వచ్చింది. కాబట్టి చిన్నపిల్లలప్పటి నుంచి తప్పదండి.
అండ్ ఒకవేళ చూసుకొని అంటే రియలైజ్ అయ్యారు అనుకోండి సార్, అవునండి, ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ సార్? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ ఇప్పుడు ఇమీడియట్గా మార్చుకోవడం చాలా కష్టం. కష్టం. ఇలాంటి వాళ్ళు ఇందాక అన్నట్టు ఎంతమంది మాట్లాడినా ఎంతమంది ట్రై చేసినా గ్రహించడం కష్టం. గ్రహించినా కూడా స్కోప్ లేదు. అలా అనుకుంటే ఆ లైఫ్ స్టైల్ అట్లా ఉన్న వాళ్ళకి సార్ అట్లీస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్రతి 4-5 మంత్స్కి ఒకసారి వెళ్ళటం మంచిదండి. మనం ఎలా ఉన్నాం, మన లోపల ఎలా ఉంది, ఊరికే పైకి ఎనర్జెటిక్గా ఉండొచ్చు, బాడీ స్లిమ్గా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేస్తే ఇబ్బంది లేదనిపించవచ్చు. వీటినే ఫిట్నెస్గా మనం తీసుకుంటే కుదరదు. అంటే మనం తినే బ్యాడ్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవన్నీ కూడా బాడీలో ఇంటర్నల్ చేంజెస్ని చాలా తీసుకొచ్చేస్తాయి. అవి ఎవరు గమనించుకోవట్లేదు. అందుకని పేరెంట్స్కి పిల్లలకి ఇట్లా వచ్చేస్తాయని వాళ్ళు ఊహించట్లేదు, మాకు ఇట్లా వస్తాయని ఆ ఏజ్ పిల్లలు యూత్ కానీ ఎవరు ఊహించట్లేదు. సడన్గా వచ్చిన తర్వాత బాగా ఒత్తిడికి గురైపోతున్నారు. ఈ ఏజ్లోనే షుగర్ కనపడితే ఏంటి పెళ్ళి ఎట్లా అవుతుంది, ఈ ఏజ్లోనే హార్ట్ బ్లాక్స్, ఈ ఏజ్లోనే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ లివర్, హార్మోనల్ సమస్యలు. మగవారికి టెస్ట్ చేస్తే అసలు వీర్యకణాలు చాలామందికి ఉండట్లేదు. అంటే ఎప్పుడు చేయించుకుంటారు? ముందు చేయించుకోరు. మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ పిల్లలు పుట్టినప్పుడు చేయించుకుంటారు. అవి ఎట్లా ఉంది అవి చూస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలకు, ఇప్పుడు 100కి 70 మంది 80 మంది అమ్మాయిలకి పీరియడ్స్ రావు, వస్తే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. 100కి 20-30 మంది ఆడపిల్లలకి ఓవరీస్లో నీటి బుడగలు. మరి ఇవన్నీ అంటే నాబోటు వాడు ఒక 1000 మంది కలిసి చెప్పిన సమాజంలో ఒక 5-10% జనాన్ని కూడా మార్చలేమండి. ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బాగు చేసేవాళ్ళకంటే. అందుకని నాటుకుపోయాయి. అందుకని అలా ఉంటేనే జీవితం, ఇలా ఉండాలి, ఇలా తినాలి అనేది ఒక రాజ్యాంగం రాసుకున్నట్టుగా దాన్ని అమలు చేస్తున్నారు తప్ప ఈ శరీర రాజ్యాంగానికి ఇంత విరుద్ధమైంది. రాజ్యాంగాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ చేంజ్ చేయకపోయినా సరే ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవాలి. పేరెంట్ చేంజ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్లో చేంజ్ చేసుకోవాలి. ఆ మార్పు రానంతకాలం ఇక మాబోటు వారు కానీ, డాక్టర్లు కానీ, గవర్నమెంట్ కానీ, సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు రక్షించలేరు. అంటే సార్ ఇది అంటే మీరేమనుకుంటారు సార్, ఇది తప్పని తెలిసినా ఎక్కడ ఆపాలో తెలియకపోవడం వల్ల అవుతుందా? అంటే చిన్న ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ ఇక్కడ ఒక షూట్ అయింది, వేరే ఛానల్కి సంబంధించిన ఒక షూట్ అయితే అక్కడ ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆయనతో నేను బయట నార్మల్గా మాట్లాడుతున్నాను. సో సార్ మాట్లాడుతూ అన్నారు, లిమిటెడ్ టైం అయింది ఇవాళ ఫ్యామిలీస్లో అన్నారు. అంటే ఏంటి సార్ అన్న, అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ ఆయన ఎగ్జాంపుల్స్ 2-3 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారండి, బండి పారైంది, బండి పాడైతే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తాడు. మెకానిక్ దగ్గర ఎంతసేపు ఉంటుంది సంభాషణ, బాబు బండి ఇట్లా ఆగిపోయింది చూడు, చూస్తే అరే టైం అవుతుంది తొందర చేయి బాబు, అయిపోయిన తర్వాత ఎంత అయిందని కట్టేస్తాడు. సో అదే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ ఏం ఇష్యూ ఉందో చెప్తారు, ఆయన డాక్టర్ చెప్పింది వినేసి బయటకు వచ్చేస్తాడు. సిమిలర్గా ఇంట్లో పిల్లలతో కూడా అంతే డిస్కషన్స్ అవుతున్నాయి. లేవురా టైం అవుతుంది, లేవు తొందర పో, రెడీ అవ్వు, బస్సు వస్తుంది, లేకపోతే దింపేసి వెళ్ళిపోతా, వాడు వచ్చిన తర్వాత తొందరగా ట్యూషన్ పోవాలి, తొందరగానే ట్యూషన్ పోయి వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది పనుకోపో, తింటావా లేదా. ఇవి తప్ప మంచి చెడు చెప్పేది పేరెంట్సే. ఆ లిమిటెడ్ టాక్స్లోకి వచ్చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేర్పించేది ఏంటి, పిల్లలకి ఏం నేర్పిస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ అయితే. ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నది పిల్లల విషయంలో సార్, అంటే మా ఇంట్లో కూడా రీసెంట్గా మా మేనల్లుడు పుట్టాడు అనమాట, మా చెల్లికి అబ్బాయి పుట్టాడు. సో వాడి విషయంలో వచ్చేసరికి ఒక్కరి చేతిలో ఉండదు వాడి ఫుడ్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినిపిస్తూ ఉంటారు. ఇక్కడ మామనో, బాబాయో, లేకపోతే కజినో, లేకపోతే ఇంకొకరు, దీని ఏముందిరా, ఒక చాక్లెట్కి ఏముందిరా, ఒక సిప్ ఆఫ్ కూల్ డ్రింక్కి ఏముందిరా అంటే, పిల్లలు ఎట్లుంటారో జనరల్గా ఒక 1-2 ఇయర్స్లో ఉన్న వాళ్ళే కూల్ డ్రింక్స్కి వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు, చూడగానే గుర్తుపడుతున్నారు అది కూల్ డ్రింక్, నాకు అది కావాలి అన్నట్టు. అంటే అంటే ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి, దీనిదేముందిరా అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్, నీ దగ్గర లాజిక్ అనుకుంటున్నాం, కానీ ఏం ఎలా పాడు చేస్తున్నాం పిల్లల్ని అనేది మీరు ఇప్పుడు చెప్తుంటే, అంత చిన్న పిల్లలకి మీరు అన్నట్టు 7% వరకు ప్రీ డయాబెటిక్ అంటే, ప్రీ డయాబెటిక్ కండిషన్, క్రియాటినిన్ పెరగటం, ఇవన్నీ 23-25% B12 డెఫిషియన్సీ, విటమిన్ డి అబౌవ్ 90% డెఫిషియన్సీ, ఇప్పుడు 90-95 దాకా విటమిన్ డి. అంటే ఎవరికి కొన్ని స్టడీస్లో ఇండియా ఇస్ ఏ సన్ రిచ్ కంట్రీ అంటారు, సూర్యుడు రిచే, కానీ మన లోపల పూర్. అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా సార్, అదే ఎండలో తిరగకు, నల్లగా అవుతావు, లేకపోతే ఎండలో తిరగకు. నిజంగా నల్లగా అవుతామండి, అది వాస్తవమే. కానీ ఎంత ఆరోగ్యం వస్తుందంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా వస్తుంది. ఎండ తగిలితే మనకి హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రెస్ తగ్గటానికి కార్టిజాల్ బాగా డౌన్ అవుతుంది. అంటే చాలామంది కోపాలు, ఆవేశాలు ఇట్లా కస్సుబుస్సులు ఆడినప్పుడు కార్టిజాల్ పెరిగిపోతుంది. రైట్. ఆ కార్టిజాల్ తగ్గాలంటే ఎండలో వాక్ చేసిన, ఎండలో తిరుగుతున్న, పని చేసిన ఆటోమేటిక్ కార్టిజాల్ డౌన్ అయిపోతుంది. బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి, హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, విటమిన్ డి వస్తుంది,
జుట్టు తెల్లగా అవదండి. ఇప్పుడు నాకు 7-8 సంవత్సరాల నుంచి జుట్టు తెల్లగా వచ్చేసింది. అంటే కెమెరాల ముందు కంటిన్యూస్గా కూర్చోవటం, రైట్ రైట్ రైట్. డే అంతా కెమెరాలు లేకపోతే ఆఫీసు. మనకి తలలో మామూలుగా హెయిర్ ఫోలికల్స్కి కలర్ వేయటానికి మెలనోసైట్స్ ఉంటాయి. ఆ మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. ఆ మెలనిన్ అనేది ఎంతెంత ప్రొడ్యూస్ అయితే అంతంత కలర్ ఉంటుంది. ఓకే. అది ఎండ నుంచి స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల ఎంత మార్పు వచ్చేస్తుంది అంటే ఆకుల మీద సూర్యకిరణాలు పడితే కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆకు రంగు, రైట్, గ్రోత్, రైట్, ఇవన్నీ ఎట్లా ఉంటాయో మనకి ఎండకి అట్లాంటి సంబంధం. అందుకని 80 ఏళ్ళు వచ్చినా ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళకి జుట్టు తెల్లగా అవ్వలేదు, అక్కడక్కడ వచ్చినాయి కానీ ఎక్కువ లేవు. రోజు ఎండలోనే పొద్దుస్తమాను. కారణం ఏంటంటే ఇప్పుడు మనకున్న ఉద్యోగ వ్యాపారాల వల్ల, బాధ్యతల వల్ల ఎండ తగలలేదు. పిల్లలకి ఇంట్లో నుంచి బస్సు ఎక్కితే స్కూల్లో నుంచి మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి, ఇవి తప్ప ఇంటికి వస్తే వీడియో గేమ్స్, టీవీ గేమ్స్, ఇంతే తప్ప ఏమీ లేవు కదా. అందుకని ఎండ తగిలే ఛాన్స్ లేదు. అందుకని ఇట్లా అనేక పిల్లలకు కూడా అంతే చూసుకోవట్లేదు. నేను ఎందుకని అంటాను, 10 ఏళ్ల పిల్లల పైనుంచి అని నేను చెప్పేవాడిని ఇంతకుముందు. ICMR వచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత అండి 4-5 ఇయర్స్కి 23 మంది 24 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేసింది. కాబట్టి చిన్న ఏజ్లోనే అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి పిల్లలు, యూత్ నేను మారాలని వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళ మీద బాధ్యత పేరెంట్స్కి ఉంది కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలని వీళ్ళ ప్రయత్నం చేయాలి. అట్లా 2 వైపుల నుంచి రావాలి తప్ప కొద్దిసేపు మాట్లాడదాం సార్. అంటే ఏం చేయొచ్చు, ఏం చేస్తే చేంజెస్ వస్తాయి, ఇలాంటివి రాకుండా ఉంటాయి అంటే పిల్లలు పుట్టే ముందు నుంచి చేసే లైఫ్ స్టైల్ దగ్గర నుంచి. ఎందుకు కష్టం అవుతున్నదంటేనండి ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదైనా సరే ఒక 21 రోజులు ఏదన్నా ఒకటి చేసామంటే అది అలవాటుగా మారుతుంది. 21 రోజులు దాటి కంటిన్యూ చేస్తే అది వ్యసనంగా మారిపోతుంది. హ్యాబిట్ ఫార్మేషన్, అడిక్షన్. ఇప్పుడు తెల్లవారుజామున 4-5 పిల్లల్ని లేపారనుకోండి, వాడు 21 రోజులు కష్టపడవచ్చు. 21 రోజుల తర్వాత నుంచి రిమైండర్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయి లేచిపోతారు. రైట్ రైట్. 21 రోజులు వాడు 8 దాకా 7 దాకా పడుకోవడం అలవాటు అయితే బాడీ దానికి హ్యాబిట్గా మారిపోయి లేవడానికి ఒప్పుకోదన్నమాట. అట్లాగే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, బయట సేనాద్వారాలు తీసుకెళ్ళి నూడిల్స్ పెట్టడం అలవాటు చేశారనుకోండి, ఒక 10-15 సార్లు వెళ్ళేసరికి అది హ్యాబిట్గా మారుతుంది. 21 సార్లు గడిచేసరికి అది వ్యసనం అయిపోతుంది. ఇక అది తినకపోతే అతను ఉండలేని స్థితి అట్లా డెవలప్ అయిపోతుంది. ఎప్పుడప్పుడు వీకెండ్ వస్తుందని వెయిట్ చేస్తాం. అట్లా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించకూడదో అవి వ్యసనాలు అయ్యేటట్టు నేర్పించి దాని నుంచి ఇప్పుడు ఒక్కసారి బయటపడండి అంటే ఎంతో కష్టపడాలి, అంటే యుద్ధం చేసుకోవాలి లోపల. కాబట్టి ఈ రోజుల్లో అలా చేసుకుని మార్చుకుందామంటానికి సెల్ఫ్గా లోపలికి వెళ్ళి గమనించుకుని ఎవరికి వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి అసలు టైం లేదు. అంటే అందరికీ ఏంటంటే తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఈ 3 ఎక్కువ ఉంటాయండి. మిగతా సమయంలో ఏంటంటే చదువుకోవాలి, చదువయ్యాక ఉద్యోగం చేసుకోవాలి, తర్వాత భార్య పిల్లలు వీళ్ళతో ఇవి ఉంటాయి. తిను, తాగు, ఎంజాయ్ చేయి, ఇవి ఉంటాయి. టైం అంతా వీటికని పెట్టుకున్నారు. కానీ నేను హెల్తీగా ఉండాలంటే 23 గంటలన్నా ఇది యాక్టివ్గా వర్క్ చేయాలంటే 1 గంటనా దేని గురించి ఆలోచించాలి అనేది ఈ లాజిక్ని అందరూ మిస్ అవుతారు. అదే రోజుకు 1 గంట 2 గంటలు దీనికోసం శ్రద్ధ పెడితే ఎలా ఉంటామంటే ఇప్పుడు మాలాగా ఉంటాం. ఇప్పుడు 93 ప్రచారం మొదలుపెట్టి ఊరూరు తిరిగి ఉద్యోగం మానేసి మనకు తెలిసిన మంచిని సమాజానికి ఇవ్వటం ఒక బాధ్యత. రైట్. ఆ బాధ్యత చేపట్టి ఇప్పుడు 93 అంటే 33 ఇయర్స్ దాటిపోయింది. ఇప్పుడు 33 ఏళ్ళ నుంచి మరి ఒకరోజు సిక్ అవ్వటం, ఒకరోజు మనసు మీద 2 రోజులు సిక్ అయి పడుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, మెడిసిన్ వాడటం, డాక్టర్కి చెయ్యవటం ఒక్కరోజు జరగలేదు. ఊరు గాలి నీరు మారిన రొంప, జలుబు, దగ్గు, జ్వరం ఒక్కటి కూడా. అంటే నేను తిరిగినంత తిరుగుడు రాష్ట్రంలో ఏ ఒక్క పొలిటీషియన్ తిరిగి ఉండండి, ఏ ఒక్కరు ఇంకొక రూపంలో తిరిగి ఉండరు. నేను నెలకి 9,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు కార్ డ్రైవ్ చేసేవాడిని. 20 జిల్లాలు, 30 రోజులు, ఆదివారం లేదు, మ్యారేజ్ డే లేదు, బర్త్డే లేదు, అట్లా ట్రావెల్ చేస్తూ 365 రోజులు, రోజుకు 3-4 పబ్లిక్ టాక్స్ చొప్పున అట్లా 15 ఏళ్ళు పైబడి నేను తిరిగాను. అయినా సరే ఒక్కరోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వటం కానీ, ఒక్కరోజు హెల్త్ ఇబ్బంది వచ్చి ఆటంకం కానీ ఒక్కరోజు జరిగి ఉండదు. అంటే మన బాడీకి ఇంత ఎనర్జెటిక్ లెవెల్స్, ఇంత పవర్స్ ఉన్నాయి.
మనం వాడుకుంటే ఇంత సహకరిస్తుంది. నేను రోజు దీనికోసం కేటాయించింది 1-2 గంటలే. 1 గంట యోగా, ఒక హాఫ్ అన్ అవర్ పావుగంట మెడిటేషన్, మంచిగా భోజనం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే గంట, అది ఎలా చేస్తాం కదా, అంత తినేది తప్పదు. సరిగ్గా తింటే లేకపోతే సరిపోతుంది. ఇంకో అరగంట ఎక్కువ మంచిగా నమిలి తింటాం, స్లోగా తింటాం, మనసు పెట్టి ఆస్వాదిస్తూ తింటాం. ఆ ఆస్వాదించినప్పుడే సెల్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాయి, రైట్. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇలా మేము రోజుకు 1-2 గంటలు బాడీ గురించి ఆలోచిస్తూ ఉన్నందువల్ల, దీనికి నేను సహకరిస్తున్నందువల్ల నాకు 33-35 ఏళ్ళ నుంచి ఒక్కరోజు ఇబ్బంది పెట్టకుండా, ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఈ వాహనం. రైట్. కారు అన్నా మధ్యలో ఎప్పుడన్నా పంచర్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాం, కానీ ఇది ఇబ్బంది పెట్టలేదు కదా. అంటే ఇంత చక్కగా వాడుకునే అవకాశం. నేను ఎందుకు ఇంత కఠినంగా నియమాలు ఆచరిస్తానంటే, నేను బ్రతికినన్నాళ్ళు రోజు 15 గంటలు పైబడి సమాజానికి ఉపయోగపడాలి. రైట్. ఇది అనారోగ్యకరంగా మారితే నేను అనుకున్న సర్వీస్ చేయలేను. నా డ్యూటీకి వాహనం అడ్డం కాకూడదు. దానికోసం నేను ఉప్పు నూనె లేకుండా తినడానికి కానీ, యోగా చేయాలన్నా, మెడిటేషన్ చేయాలన్నా, రైట్. ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతున్నామంటే, నాదొక లక్ష్యం. ఈ మంచిని ఎవరు ఇవ్వటల్లా, మన ఋషి సంస్కృతిలో మనకు తెలిసిన మంచిని పంచటం మన బాధ్యత. సరేతో జన్మతః తల్లిదండ్రులు, తాతలు అట్లాంటి సమాజం కోసం బ్రతికే హెరిడిటరీ ఫ్యామిలీలో ఉండటం వల్ల అట్లాంటి జీన్స్ రైట్ మమ్మల్ని ప్రేరేపించాయి. అంటే దానికోసం ఈ వాహనం. రైట్. అండ్ సార్, ఇప్పుడు బయట తినే టాపిక్ వచ్చింది కదా, నా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాను, అరే బయట తినడం తగ్గించాలి, ఇంట్లో తినాలి అని చెప్పి. బట్ ఇవాళ ఇఫ్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్, అంటే ఇంట్లో తినడం సేఫేనా అసలు అనేది క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే బయట నూనె వాడిందే వాడతారు, ఇంట్లో చాలా మంది ఇంట్లో నేను చూసాను వాళ్ళ మన ఇంట్లో 99% అందరిళ్లలో కాక నూనె వాడతారు, ఏ ఒక్కరు పారేరు. అదే సార్, వాడింది వెజ్కి వాడతారు, నాన్ వెజ్ వాడతారు. అవును. ప్లస్ ఇంట్లో వాడుతున్న పదార్థాలు కరెక్టేనా? బికాస్ అన్ని సాసులు ఇంటికి వచ్చేసినాయి, అన్ని బాటిల్స్ ఇంటికి వచ్చేసినాయి, జామ్లని అవన్నీ ఇవన్నీ ఏవైతే ఇంటికి వచ్చేసినాయో, సో బయట తిన్నా ఇంట్లో తిన్నా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది మాకు, ఇంటర్నల్ డిస్కషన్ అయింది మాకు నిన్న. సో దాని గురించి మిమ్మల్ని అడిగితే, ఇవాళ బయట తినడం మంచిది కదరా, ఇంట్లో తినడం మంచిది అనే స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో తిన్నా బయట తిన్నా తేడా లేదు ఈరోజు. అది ఎప్పుడు తేడా ఉందనేది నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యా ప్లీజ్. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కొన్ని ఆచారాల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీస్ వంటలు ఉంటాయి. కొన్ని సాంప్రదాయాలకు తగ్గట్లుగా, కులాలకు తగ్గట్లుగా, గ్రామాలకు తగ్గట్టుగా కట్టుబాట్లు, ఆహార నియమాలు ఉండేవి. రైట్. అవి తాతల నుంచి కొడుకు నుంచి వాడి కొడుకు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు చప్పగా పాలు పోసుకుని బీరకాయ కూరలు ఇట్లాంటివి తినేవారు. బయట పూర్వం రోజుల్లోనండి బ్రాహ్మణ భోజన హోటల్, మిలిటరీ భోజన హోటల్ అని ఉండే. డిఫరెన్స్ ఉండే. ఎందుకంటే వీళ్ళ నూనె లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, హాని కలిగించే స్టిమ్యులెంట్స్ లేకుండా అట్లా ఉండేవాళ్ళు. ఉల్లిపాయలు కూడా వాడరు. అందుకని అట్లా పేర్లు పెట్టి హోటల్స్ ఉండే. మిలిటరీ భోజన హోటల్ అంటే నూనె, ఉప్పు, మసాలాలు, నాన్ వెజ్ బిర్యానీలు అట్లాంటివి ఉంటాయి. అందుకని 2 డివైడ్ చేసి అట్లా హోటల్స్ కనపడాయి. ఇప్పుడు అసలు ఈ పేరు లేదు ఇప్పుడు, ఎందుకంటే అందరూ అన్నీ తింటున్నారు. వెజ్ నాన్ వెజ్ అనేది అంతకంటే ఉంటుంది. అందుకని అలాంటి ట్రెడిషన్ అనేది విడి కుటుంబాలు అయ్యాక, ఎక్కువ పట్టణాలకు వెళ్ళిపోయాక, ఇంటర్నెట్లు, టీవీలు, సోషల్ మీడియా వచ్చాక, ఇతర దేశాల్లో ఇప్పుడు చైనా వాళ్ళు ఏం తింటున్నారు, మనం ఇక్కడ తినగలుగుతున్నాం. ఇట్లా అన్ని దేశాలు వచ్చిన తర్వాత రకరకాలుగా 5 స్టార్ హోటల్ చెఫ్స్ కూడా వచ్చి ఇంకా టేస్టీ వంటలు, అక్కడ స్టార్ హోటల్ ఏం చేస్తారు అవి మన ఇంట్లో వండుకునేటట్టు చూపిస్తున్నారు. అందుకని బయట హోటల్ ఫుడ్కి, ఇంట్లో చేసుకునే ఫుడ్కి ఇప్పుడు యూట్యూబ్లో వంటల ఛానల్స్ ఉంటాయి. నా బోటోడు వంటలు చూపిస్తే 20-30 వేల మంది కూడా చూడరండి. కానీ అదే అట్లాంటి హోటల్ చేసిన ఫుడ్గా ఆ చెఫ్ చూపిస్తే లక్షల మంది చూసేస్తారు. అలాంటి ఆడవారు చూపిస్తే, అలాంటి 5 స్టార్ హోటల్ లేకపోతే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అని చూపిస్తే లక్షల మంది చూస్తారు. కారణం ఏంటంటే అలా సమాజంలో ఉంటున్నది. అందుకని దాని నుంచి బయట ఫుడ్కి, హోటల్ ఫుడ్కి డిఫరెన్స్ అనేది కంప్లీట్గా పోయింది. ఇప్పుడు రోడ్డు మీద ఇంట్లో వేసుకునేవారు కాదు అంతకుముందు. రోడ్డు మీదకి ఎప్పుడన్నా బయటకు అప్పుడప్పుడు వెళ్ళేవారు. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు బజ్జీ, బోండా, సమోసా తినేవారు. ఇప్పుడు అవే ఇంట్లో చేసుకుంటున్నారు అనుకోండి. అంతే కదా. ఇంట్లో చేయడానికి సాధ్యం కాదు.
ఇంట్లో చేయాలంటే ఉమ్మడి కుటుంబాలు 10-20 మంది ఉండేది. అంతమందికి చేయలేం, డబ్బులు కుదిరే కాదు. కానీ కొద్ది మంది కోసం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిని కొంచెం ఎప్పుడన్నా తెచ్చేవారు. కానీ ఈ రోజుల్లో ఇంట్లో తిన్నవారికి అన్ని రోగాలు వస్తున్నాయి, బయట తిన్నవారికి అన్ని రోగాలు వస్తున్నాయి. ఈ కులము, ఆ మతము, ఈ ఆధ్యాత్మిక సాధన చేసేవారు, ఇది చేయని వారు నాస్తికులు అని ఎవరిని రోగాలు వదలట్లేదు. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయటం ప్రథమంగా పెట్టుకుంటారు. అంటే ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ ఆరోగ్యం పోతే ఎంజాయ్ చేయటం జీవితంలో అసలు ఉండదు అని లాజిక్ని మిస్ అవుతారు అందరు. అది మిస్ అవ్వద్దంట నేను. అంటే ఈ సెగ్మెంట్లో సార్ మనం రోజు తింటున్న ఈ పూరీలు కానీ అంటే పొద్దున్నే తినిపించి పంపించేస్తారు కదా ఇంట్లో, అంటే అందరింట్లో ఒకరింట్లో కాదు. పూరీలు, బజ్జీలు, మీరు అన్నట్టు దోశలు, లేకపోతే ఇంకోటి ఏదో పొద్దున్నే పాస్తాలు తినడం, లేకపోతే మ్యాగీలు తినడం, ఇలాంటివి అలవాటు అయిపోయినప్పుడు మనకు తెలియకుండానే ఒప్పేసుకుంటున్నామా స్లో పాయిజన్ ఎక్కించుకోవడానికి అని అనొచ్చా? అంటే అది హ్యాబిట్ అయిపోయింది. అంటే అది తింటేనే కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినట్లు. రైట్. సాలడ్ తింటే, ఫ్రూట్స్ తింటే, లేకపోతే మొలకలు తింటే ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి అదృష్టం లేదు. మీరు ఎట్లా తిని 120 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నారా? ఇంకెంతకాలం బ్రతకాలనుకుంటున్నారు? ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ మాటలు మాట్లాడే వాళ్ళు కూడా సమాజంలో కొంతమంది ఉల్టా కూడా మాట్లాడతారు సార్. ఇప్పుడు మొలకలు అన్నారు కదా, మొలకలు తింటే నాకు అరగదురా అంటారు కొంతమంది. అవును, అది అంటే నాకు అది నాకు అలవాటు ఉండే చిన్నప్పుడు. తర్వాత నేను ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడి మిస్ అయ్యాను. కానీ అంటే మన బాడీకి అలవాటు చేస్తే అవి అలవాటు అవుతాయండి. మంచి అలవాటు చేస్తే సిస్టమ్ దానికి అడ్జస్ట్ అవుతుంది. రైట్. చెడు అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోయి ఒకసారి మంచి పెట్టేసరికి దానికి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అడాప్టబిలిటీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చోబెడితే నేను కాసేపు కూడా అడ్జస్ట్ అవ్వలేను. రైట్. ఆ మాటలకు కానీ అక్కడ చేసే పనులకి. వాళ్ళని తీసుకొచ్చి మన ఆశ్రమంలో పెడితే వాళ్ళ కొంచెం బలవంతంగా తీసుకొచ్చి నేను కట్టాను డబ్బులు రా అని ఫ్రెండ్ అవ్వండి బలవం తీసుకొచ్చి పెడితే వాడు ఎప్పుడు బారిపోదామా? అవునవును. ఏం కర్మ, ఈ గింజలేంటి, ఈ ఉప్పు లేని కూరలు ఏంటి, ఈ ముడిబియ్యం ఏంటి, 6ంటికి డిన్నర్ తినాలి ఏంటివి, 4ంటికి నిద్ర లేవటం ఏంటి, ఈ మెడిటేషన్ ఏంటి? కంప్లైంట్ చేస్తారా సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు? ఫస్ట్ స్టార్టింగ్ లిస్ట్ ఫ్రీ అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎవరు పుట్టి అటు ఉంటాయండి. డబ్బు కట్టి చేరాలి కదా, మానేయటానికి డబ్బు కట్టి. ఎవరన్నా బలవంతంగా వాళ్ళ ఆవిడ బలవంతంతో వాళ్ళ ఆయన వస్తారు, వాళ్ళ ఆయన బలవంతంతో వాళ్ళ ఆవిడ వస్తుంది, వీళ్ళిద్దరు బలవంతంతో పిల్లలు వస్తారు. అప్పుడు ఈ ఘర్షణ కొంతమందికి ఉంటుంది. నీ వల్లే వచ్చాను, నువ్వు తీసుకొచ్చావు. కానీ కొంచెం తప్పదు. రైట్. ఎందుకంటే అంత చెడిపోయాం కాబట్టి బాగుపడటం చాలా కష్టపడాలి. సార్ ఇంతకు మీరు మాట్లాడేటప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నారు కదా, అంటే మీరు ఎప్పటి నుంచో మీరే ఫాలో అవుతున్నారు అది 30-35 years నుంచి. అయితే ఈ మధ్యలో కొంతమంది డాక్టర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదంటారు, కొంతమందికి సెట్ కాదంటారు, కొంతమందికి ఏమో ఇప్పుడు సడన్గా దానివల్ల నేను బెటర్ అయ్యాను అంటారు. అండ్ దే సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఆల్సో. అంటే వెయిట్ దగ్గర నుంచి లైట్గా ఫీల్ అవ్వడం. కాకపోతే ఈ ఫాస్టింగ్ దీని గురించి మాట్లాడుతూ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ మీద కూడా కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీ చుట్టుపక్కల నా రిలేటివ్స్ దగ్గర చూస్తుంది ఫాస్టింగ్ ఒక్క పొద్దు అని అంటారు జనరల్గా. మా వాళ్ళు అయితే అట్లీస్ట్ రోజుకి ఒకటే పూట రైస్ తింటారు, మిగిలిన 2 పూటలు చపాతీలు తింటారు. అంటే నాకు డౌట్ ఏంటంటే రైస్ బదులు రోటీ తినడం అనేది ఫాస్టింగా 2 పూటల్లో? అదొక క్వశ్చన్. కొంతమంది ఫ్రూట్స్ తింటారు రోజంతా, మధ్యలో ఒకసారి రైస్ తింటారు, అది వేరే ఉండొచ్చు, అదొక పద్ధతి ఉండొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టింగ్ అనే దాని కాన్సెప్ట్కి మీనింగ్ ఏంటి ఫస్ట్ థింగ్. తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి యాజ్ అ కాన్సెప్ట్ అది ఎంతవరకు హెల్తీ? ఎందుకంటే కొన్ని స్టడీస్ అంటే సార్ 8 hours కనుక టైం రెస్ట్రిక్టెడ్గా ఫాస్టింగ్ చేస్తే 90% ఆఫ్ ది అంటే పేషెంట్స్కి కానీ పీపుల్కి కానీ కార్డియోవాస్కులర్ డెత్ వచ్చే ఇష్యూ ఉంది, హార్ట్ అటాక్స్ రావచ్చు అని చెప్పి ఒక స్టడీ చెప్తుంది. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, బికాజ్ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఫాస్టింగ్ అంటే పొట్టకి సెలవు. మనం ఆదివారం సెలవు తీసుకుంటాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ వాళ్ళకి 2 రోజులు సెలవులు. రైట్. కానీ మన పొట్టకి ఒకరోజు కూడా సెలవు లేదు కదా. ఎందుకు సెలవు కావాలి ఆదివారం మీరు చెప్పండి. ఇప్పుడు కొంచెం రీసెట్ చేసుకోవడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి, మళ్ళీ ప్రొడక్టివిటీ మంచిగా ఉండడానికి. మరి బాడీకి అక్కర్లేదా? 100% కావాలి సార్. అంటే రిటైర్మెంట్ ఏజ్ వరకు ఉద్యోగం చేయాలి, కానీ నీకు ఆదివారం బ్రేక్ కావాలి. ఆ ఉద్యోగం చేయడానికి ఇది కావాలి, దీనికి మాత్రం బ్రేక్ అక్కర్లేదు.
ఆరోగ్యానికి మంచిది పొట్ట మార్చు అంటే కంట్రోల్ రాదు. ఎవరు ఫుడ్ను వదిలేసి త్యాగం చేసి నిగ్రహించలేరు. మన ఋషులు మనిషి యొక్క బలహీనత భగవంతుడు, పుణ్యం, వాటిని ఎరవేసి చేపను పట్టడానికి ఎరేస్తారు. ఆ వంక చెప్పించి అన్ని ఆధ్యాత్మిక మార్గాలు, అన్ని రకాల మతాల్లో కూడా ఫాస్టింగ్ని భగవంతుడి పేరు చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ పూర్వం రోజుల్లో శనివారం ఉపవాసం పెట్టారు. ఉపవాసం చేయటం కుదరని వారికి శనివారం ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం వేరు, ఫాస్టింగ్ వేరు. రైట్. అంటే ఒంటిపూట బడి వేరండి, 2 పూట్ల బడి వేరు, సెలవు వేరు. ఈ మూడింటికి డిఫరెన్స్ మీకు తెలిసింది కదా. అంతే సార్. అట్లాగే ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇవి డిఫరెన్స్లు అట్లా అనమాట. అందుకని మనకి ఏకాదశికి ఉపవాసం కంపల్సరీ. ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే తెలివితేటలతో డబ్బు సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఏకాదశికి ఫాస్టింగ్ అని చెప్పారు. ద్వాదశి అంటే ఏకాదశి నెక్స్ట్ డే అని ద్వాదశి అంట. ద్వాదశికి ఒంటి పొద్దు. ఈరోజు ఫుల్ సెలవు ఇచ్చావు కాబట్టి నెక్స్ట్ డే రోజున ఏకభుక్తం అంటే మధ్యాహ్నం ఒక్కసారి తినేసి మళ్ళా నెక్స్ట్ డే వరకు తినకూడదు. దాన్ని ఏకభుక్తం అని ఒక సిలబస్ పెట్టేశారు. ఏకాదశికి ఉపవాసం, నెక్స్ట్ డే ఒంటి పొద్దు, శనివారం కొంతమందికి ఉపవాసం, కొంతమందికి ఒంటి పొద్దు, శివరాత్రికి ఉపవాసం. రైట్. కొన్ని వ్రతాలప్పుడు, పూజలప్పుడు, కొన్ని కర్మకాండాలప్పుడు కూడా ఏకభుక్తాలు పెట్టారు. అంటే అట్లా సిలబస్ పెట్టకపోతే మరి జనాలందరికీ ఎట్లా? అందుకని ఒక ఆచారాల్లో పెడితే తాత నుంచి కొడుకు నుంచి కనెక్షన్ ఏర్పడుతూ ఇట్లా వచ్చేస్తుంది. ఒక ఫాలో అవటం అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో రాజ్యాంగం ఇలాంటివన్నీ ఆచారాల్లో రావటం. మనకు దేశాన్ని నడిపించడానికి రాజ్యాంగం ఉంది. సమాజంలో విలువలు, మంచి నియమాలు, మంచి రహస్యాలకి మన ఋషులు ఇచ్చిన రాజ్యాంగమే మన సంస్కృతి. రైట్. ఆ సంస్కృతిని ఎప్పుడైతే మరిచామో ఇవన్నీ దూరం అయిపోయాయి. అందుకని ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీరాన్ని తనంతట తానుగా ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ఇవి చేసుకునే బటన్ ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఆన్లో ఉన్నంతసేపు రిపేరు క్లీనింగ్ సిస్టమ్ ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ బటన్ ఆఫ్ అవుతుందో ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది. అదే ఆటోఫాగీ. రైట్. ఈ ఆటోఫాగీ 1962లో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సార్, ఇన్ కేస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇన్ కేస్ ఒక ఇన్పుట్ లాగా తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటే అసలు మీ సజెషన్ ఏంటి? ఇనీషియల్గా స్టార్ట్ చేసుకోవడానికి ఇలా స్టార్ట్ చేయండి అని. అంటే కొత్తలో ప్రారంభించినప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఇప్పుడు రోజుకి 4-5 సార్లు తిన్నాం. ఒకసారి 2 సార్లకి ఒకసారికి వచ్చేసరికి అలవాటుగా మైండ్ వెళ్ళిపోతుంది. ఓ ఈ టైంకి తినేవాళ్ళం, ఈ టైం కాఫీ తాగేవాళ్ళం, ఈ టైంకి ఇంకోటి తీసుకునేవాళ్ళం. కొన్ని రోజులు 2-3 సార్లు అలవాటు అయ్యే వరకు కొంచెం ఘర్షణ ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు. వరల్డ్ వైడ్ ఎక్కువ కోట్ల మంది ఫాలో అయ్యేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. రైట్. ఇది 2 రకాలు ఉంటుందండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు 8 hours తిని 16 గంటలు తాళం వేయటం ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. రోజు మొత్తానికి ఒకసారే తిని, అది మధ్యాహ్నం తింటామా, ఈవినింగ్ తింటామా, మార్నింగ్ 10కి 11కి తింటామా అనేది ఎప్పుడు తిన్నా ఒకేసారి తినాలి. ఇంకొకసారి నోరు తెరవకుండా ఉంటే దీన్ని 2వ రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అంటే 16 గంటలు తినకుండా ఉండడం. 16 గంటలు ఒకటి, రోజు మొత్తం మీద ఒకసారి తినేసి అది 8 hours 2 సార్లు తినొచ్చు. 16 గంటలకి ఆడించకూడదు. ఇక్కడ రోజు మొత్తంలో ఒకసారి తింటారు, ఇక మిగతా టైం ఏది ఆడించకూడదు. కానీ ఇందాక మీరు అన్నారు చూసారా, కొంతమంది మధ్యాహ్నం మాత్రమే అన్నము తిని శనివారం సాయంకాలం పూరియో చపాతీయో పులగమో ఏదోటి తిని నేను శనివారం ఒంటిపోటండి అంటారు. అంటే వాళ్ళు అన్నం మాత్రమే ఒకసారి తిన్నారు. అంటే ఒకసారి అన్నం తింటే మిగతా సమయాలు ఏవి తిన్నా అవి భోజనం చేయనట్టు ఫీల్ అయ్యే సమాజం ఎక్కువ మంది కూడా ఉంది ఈ రోజుల్లో. రైట్. ఆరోగ్యానికి అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అన్నము తినకుండా సాయంకాలం దాని బదులు పళ్ళు తిన్నా, చపాతీ తిన్నా, ఏదన్నా 1-2 ఇడ్లీ తిన్నా అది ఎట్లా కంపేర్ చేసి చెప్పొచ్చు అంటే విస్కీ తాగే కంటే కాస్త బీరు మంచిది అన్నట్లు.
అంతే కదండి. కాఫీ తాగే కంటే టీ మంచిదంటారు. రైట్. మామూలు బెల్లంతో పోలిస్తే అది ఆర్గానిక్ బెల్లం మంచిది, ఇట్లా ఉంటాయి కదా మనకి. అవును సార్. అలాగే తప్ప మంచిదేమి కాదు. కాంప్లిమెంటరీస్ కానీ అంతే ఆల్టర్నేటివ్స్ కాదన్నట్టు. ఆల్టర్నేటివ్స్ కాదు. అంటే అట్లా అలవాటైపోయి మనం అట్లా చెప్పుకుంటున్నాం కానీ ఆరోగ్యపరంగా చూస్తే అది కరెక్ట్ కాదండి. రైట్. పెట్టిన ట్రెడిషన్ అది కాదు. మనం మార్చుకోవచ్చు, మన ఇష్టం అది, కానీ అది హెల్దీగా అవ్వటం కోసం అది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు సార్ ఇప్పుడు ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, ఈ నేను ఒక 2-3 years బ్యాక్ ట్రై చేసా ఫాస్టింగ్ చేయగలుగుతానేమో అని, రోజంతా తినకుండా ఉంటానని. 12 దాటిందో 1 గంట దాటిందేమో మా ఇంట్లో వాళ్ళు చూసి నీ మొహం చూడలేకపోతున్నారా తినేరా అన్నారు. అవును. సో నా వల్ల కాలేదు. యాక్చువల్లీ కొంచెం వీక్ అనిపించేసింది, నా వల్ల కావట్లేదు. ఫస్ట్ టైం చేసినందువల్లనే ఉంటుందా, లేకపోతే ఈజ్ ఇట్ ఫ్రమ్ ది బ్రెయిన్? అంటే బ్రెయిన్ అట్లా చెప్తుందా మనకి ఆకలి అవుతుంది తిను అని? మామూలుగానండి ఇప్పుడు ఫాస్టింగ్ అంటే రకాలు ఉన్నాయి అందులో. మనం ఏ రకమైన ఫాస్టింగ్ని ఫాలో అవుతున్నాం అనే దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ రానివి ఉంటాయి. శివరాత్రికి మనకు ఆచారాల్లో పెట్టింది నిరాహారిగా ఉండటమే కాకుండా నీరు కూడా, అంటే జలము కూడా ముట్టకూడదు. అంటే నాకు ఆ విల్ పవర్ ఉంది, నీళ్లు లేకుండా కూడా నేను జీవించగలను. ఇప్పుడు ఎప్పుడైనా కేదార్నాథ్ అటు ఇటు వెళుతున్నారు, ఒక్కోసారి కొండచేరీలు ఇరిగి పడిపోయి కొండల్లో ఆగిపోతారు వీళ్ళు రోడ్డు. రైట్ రైట్. వాళ్ళకి ఏమి ఉండవు కదా, ఆహారం ఉండదు, వరదలు వచ్చినాయి, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి చూడండి. మరి ఎన్ని రోజులు అట్లా ఉన్నారండి, వాళ్ళకి నీళ్ళు లేవు, ఆహారం లేదు, అప్పుడు ఎట్లా ఉంటారు? అందుకని ఏ రోజు ఎలా వస్తుంది తెలియదు, రెసిలియన్స్ పవర్ కోసం. అందుకని మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానసికంగా కంట్రోలింగ్ పవర్ పెంచుకోవటానికి కూడా బాడీకి ఫాస్టింగ్ పద్ధతులు ఉన్నాయి. అందుకని నిర్జలోపవాసం అంటారు, నీళ్లు కూడా త్రాగకుండా శివరాత్రికి చేసేది. అది ఆ ఒక్కరోజు అంటే పర్వాలేదు, ఆ ఒక్కరోజు భగవంతుడి మీద మనకి భక్తి నిగ్రహం ఆటోమేటిక్గా వస్తాయి. వేల మంది లక్షల మంది ఫాలో అవుతారు. రైట్. అంతమంది చేస్తున్నారు కాబట్టి నేను చేయగలుగుతాను. అంతమంది సమూహంలో కూర్చొని శివరాత్రికి చూడండి జాగరణ చేస్తూ ఆ భజనలో లీనమైపోతారు. అంటే మనసు ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు అక్కడ తినేవాళ్ళు కనపడట్లేదు, వాసనలు వచ్చాయి కనపడట్లేదు. మిమ్మల్ని బ్రతిమాలు నువ్వు తిను అనేవాళ్ళు అక్కడ ఎవరు లేరు, అందుకు మీరు అక్కడ చేయగలుగుతున్నారు. అదే ఇంకొక రోజు చేసేటప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇంట్లో మిగతా వాళ్ళందరూ తింటున్నారు, వాళ్ళ కోసం వండుకుంటున్నారు, ఆ వాసనలు మీకు వస్తున్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులు ఏం చేస్తావులే అని ఇట్లా అనేసరికి మీ మైండ్లో ఘర్షణ మొదలవుతుంది. కంటిన్యూ చేద్దామా, బ్రేక్ చేసి తినేద్దామా. మన ప్రిపరేషన్ బట్టి బ్రేక్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కంటిన్యూ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. రైట్ రైట్. అంటే మెంటల్గా మనం దేన్ని లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏం వాసనలు వచ్చినా ఆకలి అవ్వదు శివరాత్రి రోజున, చూసినా కూడా రాదు కోరిక. ఎందుకు ధ్యాస వేరే దగ్గర ఉంది కాబట్టి ఉంది. ప్లస్ లక్ష్యం భగవంతుడు, నేను 24 గంటలు ముట్టకూడదు అనుకున్నాను. ఇప్పుడు చాలామంది దీక్షలు తీసుకుంటారు, అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష. ఆ 40 రోజులు ఆల్కహాల్ కనపడినా వాళ్ళకి ఎందుకు అనిపించదు? ఆ 40 రోజులు పక్కనే స్త్రీ ఉన్న బ్రహ్మచర్యం ఎందుకు చేస్తారు? 40 రోజులు రోడ్డు మీద తోపుడు పళ్ళు కనపడిన ఎందుకు తింటం లేదు? 40 రోజులు చలి బట్టలు లేకుండా అట్లా ఉండటానికి కంట్రోల్ ఎట్లా వచ్చింది? చన్నీళ్ళు పోసుకునే కంట్రోల్ అప్పుడు ఎందుకు వచ్చింది? ఇతర రోజులు ఎందుకు రావట్లేదు? చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు గుచ్చుకుంటాయి, కానీ చాలా ఇబ్బంది పడతాం గుడి దగ్గర కాసే ప్రదక్షిణకి, కానీ అక్కడ ఎందుకు ఇబ్బంది పడట్లేదు? అంటే సినిమాలు వదిలేసి, చెడ్డ సహవాసాలు, చెడ్డ మాటలను వదిలేసి ఎక్కడి నుంచి వచ్చింది కంట్రోలింగ్ పవర్? అంటే ప్రతి మనిషికి ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవటం జనాలు చేయట్లా. ఋషులు అనేవాళ్ళు ఆకాశం నుంచి దిగలేదు కదండి, గొప్ప గొప్ప మహానుభావులు ఎవరు ఆకాశం నుంచి దిగి పడలేదు కదా. మనలాగా మామూలు మనుషులే, వాళ్ళ లక్ష్యం కోసం కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, ఆరోగ్యం కోసం కొన్నిటిని నిగ్రహించాలి అని కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. దానికోసం కంట్రోలింగ్ పవర్ ప్రతి వ్యక్తికి వస్తుంది. ఇప్పుడు మనకి రావట్లేదు అంటే మన లక్ష్యం అంత స్ట్రాంగ్గా లేదు. హెల్త్ గురించి ఎంజాయ్ చేయటం మీద ఉన్నంత ఫోర్స్ మంచి ఆహారాలు తినేదాని మీద లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా చూసే 2 గంటలు 3 గంటల పిల్లవాడికి ఇంటి దగ్గర వాళ్ళు చదువు, స్కూలు, కాలేజీ, ఇతర ఎంజాయ్మెంట్స్ ఏమి గుర్తుకురావు. ఆ 2-2.5 గంటలు లీనమైపోయి చూస్తాడు. అందుకని అక్కడ చిన్న మ్యూజిక్ కొంచెం ప్లే చేస్తే ఆ సినిమా,
కొంచెం పాట డైలాగ్ చెప్తే ఆ సినిమా గుర్తుపడతాడు. అంత బాగా మెమరీ ఎందుకు ఉంటుందంటే అక్కడ తపస్సులాగా ధ్యాన స్థితిలో ఋషి ఉన్నప్పుడు చూడండి ఎటు వెళ్లకుండా ఏకాగ్రతతో చేస్తారు. సినిమాని అంత ఏకాగ్రతలో అతను చూడగలుగుతున్నాడు, అందుకని కుదురుతున్నాడు. అదే పాట వినేటప్పుడు ఉండట్లా, అదే ధ్యానం చేసేటప్పుడు ఉండట్లా, అదే ఒక మంచి విషయం ఆరోగ్య విషయం వినేటప్పుడు మనసు ఎటు లాగేస్తున్నది. కారణం ఏంటంటే దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇటు మీద లేక డీవియేషన్స్ అన్నమాట. రైట్. అందుకని ఆ ఇంట్రెస్ట్ అనేది మనం పెట్టుకున్న లక్ష్యాన్ని బట్టే ఉంటుంది తప్ప లేకపోతే ఇంట్రెస్ట్ రాదు, ఆ ఫోర్స్ రాదండి మనిషి. అండ్ మీరు ఇందాక పక్కన వాళ్ళ వల్లనో లేకపోతే ప్రలోభపడడం వల్లనో లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకోవడం అట్లా ఉన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అంటే ఇంత నార్మల్ లైఫ్ స్టైల్, అంటే దీన్ని నార్మల్ అనుకుంటున్నాను నేను. నార్మల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడేసి ఎప్పుడు బిర్యానీలు, ఫుడ్, నార్మల్ ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవి తిని ఎప్పుడన్నా పండు తింటే చూసేవాళ్ళు అది బాగాలేదా, అంత బాగానే ఉందా అని అడుగుతున్నారు. సో ఆ స్టేజ్కి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ఫ్రూట్స్ తింటే అదే గొప్ప విషయం, అదో లగ్జరీ, చెప్పుకునే అంత మంచి పని చేసినట్టు అయిపోయింది వాళ్ళు రేపు. అంటే మంచివన్నీ అంటే కనుమరుగైపోతున్నట్టు, చెడు అన్నీ అలవాటు అయిపోయినాయి మనకి. సో ఈ లైఫ్ స్టైల్కి పడ్డ తర్వాత అంటే హౌ షుడ్ సమ్వన్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సచ్, అంటే దాన్ని సూపర్ ఫుడ్స్ అనాల్సిన అవసరం లేదు కదా సార్. నార్మల్ ఫుడ్, న్యాచురల్గా దొరికిన ఫుడ్ ఇవన్నీ. సో వాటి గురించి ఆలోచించాల్సిన పద్ధతి ఎట్లా మారుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఒక పాయింట్ చేశారు మా వాళ్ళు, ఇప్పుడు ఫ్రూట్స్ కోసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపలనో అలా తినేసేయాలి, ఎక్కువసేపు ప్రిజర్వ్ చేసుకోవద్దు అని చెప్పి ఓ మాట అన్నారు. కానీ ఇవాళ రేపు ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ బౌల్ ఆర్డర్ చేసుకుంటున్నాం స్విగ్గీలోనో జొమాటోలో. ఆ బౌల్స్ ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్నాడు, వాడు ఫ్రిడ్జ్లో పెట్టాడు, ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో తెలియదు మనకి. సో ఆ సెన్స్లో ఆలోచిస్తే ఏదో ఒకటి అవుతుంది కదా అన్నట్టు అయిపోయింది కదా. సో దీని మీద మీ థాట్ ప్రాసెస్ సార్? అంటే ఇవన్నీ పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఎక్కడ చూసినా అదే వాతావరణం కనపడుతున్నది, బయట చూసినా అదే వాతావరణం కనపడుతున్నది. అంటే ఎంజాయ్ చేయటమే జీవితం. ఇది ఎక్కువ ఉండేసరికి అవన్నీ ఒక వ్యసనాలుగా, హ్యాబిట్ లాగా మారిపోతున్నాయి. అంటే వ్యసనం అంటే అది సిగరెట్ వ్యసనము, గంజాయి వ్యసనము, ఆల్కహాల్ వ్యసనం అనుకుంటారు. లేటుగా పడుకోవటం ఒక వ్యసనం అయిపోతుంది, లేటుగా లేవటం ఒక వ్యసనం అవుతుంది, వైట్ ప్రొడక్ట్స్ తినటం ఒక వ్యసనం, బయట పదార్థాలు కొనుక్కు తినటం ఒక వ్యసనం, అంటే బయట ఆర్డర్ చేసుకు తినటం ఒక వ్యసనం. రైట్. అంటే ఒకసారి చేస్తే అది వ్యసనం కాదు. ఒకసారి దొంగతనం చేస్తే అతను దొంగ అనలేం వెంటనే. రెండోసారి చేస్తే ఇంకొంచెం, మూడోసారి చేస్తే దొంగ, పెద్ద దొంగ, ఇంకా ఎక్కువ చేస్తే గజ దొంగ, ఇట్లా పేర్లు టైటిల్స్ మారినట్టే మనకు కూడా అలా అయిపోయినాయి. అందుకని ఇవన్నీ చిన్నప్పటి నుంచి వచ్చిన మార్పు వల్ల ఇవన్నీ కష్టం అనిపిస్తున్నాయి. అదే మీరు ఉపవాసం చేసేటప్పుడు అన్నారు నేను చేయలేకపోయాను, తినలేకపోయానని. ఒకరోజు అనిపించిన, రెండో రోజు అనిపించిన, మూడో రోజు మంచి పని ఇప్పుడు కూడా చేయడంత సులభంగా అనిపించదు, కష్టం ఉంటుంది. అప్పుడు నేను ఆరోగ్యం కోసం చేస్తున్నాను, ఇలా ఉంటుంది, అలవాటు లేదు కదా అని మనం మాట్లాడుకుంటూ మెంటల్ మేకప్ చేసుకోవాలి. రైట్. వదిలేయకుండా రెండో రోజుకి బాగుంది, ఇంకో మూడోసారి చేస్తున్నాను, అలవాటు అయిపోతుంది. అంటే మంచికి చెడుకు మధ్యలో ఘర్షణ. ఇప్పుడు ఉదాహరణకి నేను ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్, టేస్టీ ఫుడ్స్ తిన్నాను అనుకోండి, నా బాడీకి రియాక్షన్ వస్తుంది. ట్రై చేశారు సార్ ఎప్పుడన్నా ఇన్ని రోజుల్లో? ఈ 30 ఏళ్ళలో ఎప్పుడన్నా తినాలనిపించో లేకపోతే ఎవరు తినిపిస్తేనో ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏమైనా టచ్ చేశారా? అసలు నన్ను తినిపించడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే నేను థమ్సప్, కోకోకోలా టేస్ట్ ఎట్లా ఉంటుందనేది చిన్నప్పుడు ఒక్కసారి 7వ తరగతిలో ఎప్పుడో థమ్సప్ తాగాను. ఒక్కొక్క తాగేసరికి గ్యాస్ ఏంటో కనిపించింది. అప్పటి నుంచి మళ్ళీ ఆ టేస్ట్ చూడలే ఇంతవరకు. అంటే అసలు పిజ్జా, బర్గర్ని ఇంతవరకు లైవ్లో బయటకు ఎట్లా కొనుక్కు తింటారనేది అది చూడలే ఇంతవరకు. నేను తినటం కాదు, చూడలేదు, అది చూడలే, ఒకసారి కూడా తినలే. 5 స్టార్ చాక్లెట్ టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను చూడలేదు. అట్లాగే రోడ్డు మీద నూడిల్స్, చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల కూడా, అంటే ఆ రోజుల్లో పల్లెటూరు కదండి. ఓకే. పల్లెటూరులో షాపులే ఉండేవి కదా, ఉంటాయి కదా, జీడి, మా టైంలో జీడీలు, శనగపప్పు ఉండ, మరమరాలు ఉండలు, ఇవే ఉండేయండి. రైట్. అవి కొనుక్కోవడానికి కూడా 5 పైసలు కూడా డబ్బులు ఉండేవి కాదు. అంటే పేరెంట్స్కి ఆ రోజుల్లో, మా చిన్నప్పటి రోజుల్లో 75 kgs బ్యాగ్ అయ్యి ధాన్యాలు తీసుకుంటే 100 రూపాయలు, 90 రూపాయలు. కూలి 4 రూపాయలు ఆడవాళ్ళకి.
మగవాళ్ళకి 7 రూపాయలు ఇచ్చేవాడు. మరి ఆ రోజుల్లో 5 రూపాయలు పెట్టి తింటే ఎన్ని వచ్చాయో. పావలాకి టిఫిన్ వచ్చేసేది, 10 పైసలకి పావలాకి మధ్యలో కాస్ట్లీ టిఫిన్. మరి ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు, రైట్, తినటానికి ప్లేస్ ఊళ్ళో ఏముండేవి కాదు కదా షాపులు, పట్టణానికి వెళ్ళటానికి ఉండేవి కాదు. మరి అక్కడ లేక తినలేదు, డబ్బులు లేక తినలేదు. చదువుకోవటానికి బయటికి వెళ్ళినప్పుడు తినటానికి ఛాన్సెస్ ఉన్నప్పటికీ కొద్దిగా కొనుక్కోవడానికి డబ్బులు అప్పుడప్పుడు ఉంటాయి కదా, నెలకి 400-500 పంపుతుండే. అట్లా చదువుకునేటప్పుడు ఉన్నా అప్పటికే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి అందరిలాగా మనం జీవించొద్దు, అందరిలాగా ఎంజాయ్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లా ఎంజాయ్ చేస్తే వాళ్ళందరూ ఎలా ఉంటారో ఫ్రెండ్స్ అందరు కనపడుతున్నారుగా, వాళ్ళ కోపాల చిరాకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ మానసిక స్థితి ఇరిటేషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకు వచ్చే జబ్బులు ఒబిసిటీ కానీ ఇతర సమస్యలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ వల్ల ఘర్షణ వాతావరణం ఎలా ఉంటుంది, నలుగురు ఎంతమంది చెడుగా వాళ్ళు లేకపోయినప్పుడు కామెంట్ల రూపంలో అనుకుంటుంటారు. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు వాళ్ళ జీవించే విధానం, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళ హ్యాబిట్స్ కరెక్ట్గా లేవని అర్థమై కూడా ఇంకా వాళ్ళని చూసి ఫాలో అవ్వాల్సిన ఇంకేముంటుంది. అందుకని మేము చదువుకునే రోజుల నుంచి కూడా వండుకు తింటాం, హోటల్కి వెళ్ళకుండా ఉంటాం, టీ తాగకుండా ఉంటాం, బయట రెస్టారెంట్ దాబా అనేది తెలియదు నాకు అసలు, సినిమాలకు వెళ్ళకుండా ఉంటాం. అందరు ఏది చేస్తే అది నేను చేయకుండా, ఎందుకంటే వాళ్ళ ఎగ్జాంపుల్ కనపడుతున్నారు చేసిన వాళ్ళందరూ, దాన్ని ఫాలో అవ్వాల్సింది పెద్దగా ఎంజాయ్ చేయడానికే తప్ప అది కొంతకాలం ఎంజాయ్మెంట్. రైట్, ఆ తర్వాత వాళ్ళకి రియలైజేషన్ ఎప్పుడుకో కానీ కలుగుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు మనం రాబోయేదాన్ని ముందు గ్రహించాలి. రైట్, ట్రూ. మనిషి అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఎక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుంటే రేట్లు పెరుగుతాయి, మనం ఎక్కడ స్థలాన్ని కొనుక్కుంటే డిమాండ్ వస్తుంది, ఇంత ఆలోచన ఉంది. భవిష్యత్తులో ఏ కోర్సులు చేరితే ఫ్యూచర్ బాగుంటుంది, ఇంత ఆలోచిస్తున్నారే. భవిష్యత్తులో నాకు మా అమ్మా నాన్నలాగా షుగర్ రావచ్చు కదా, భవిష్యత్తులో అందరిలాగా నాకు ఒబిసిటీ రావచ్చు కదా, భవిష్యత్తులో అందరిలాగా నాకు క్యాన్సర్స్ రావచ్చు కదా, పిల్లలు పట్టుకోండి అందరికి అవుతుంది, అది నాకు కూడా పెళ్ళి అయితే అట్లా అవుతుంది కదా. అట్లా ఉంటే ఆత్మహత్యలు చేసుకునే స్థితి, మానసిక స్థితి బాగోట్లేదు కదా. అందుకని నేనేం నేర్చుకోవాలి వీళ్ళందరి నుంచి అనేది మన లోపలికి మనం వెళ్ళే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం ఆ తప్పులు చేయటానికి కొన్ని వెనకాడతాం, మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు పవర్స్ వస్తాయి. అందుకని ఈ జీవితానికి అలాంటి ఫుడ్స్కి మనకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు కాంటాక్ట్ వచ్చింది కాబట్టి చిన్నప్పుడు మీరు ఈ నాన్ వెజ్ కానీ ఇలాంటి తినేవాళ్ళు సార్? అంటే ఇప్పుడు 30-35 ఇయర్స్ నుంచి అయితే ఉప్పు నూనె లేదు, అవునండి, కానీ దాని ముందు ఉండింది కదా మా అంటే ఇంట్లో కానీ. అంటే క్షత్రియులు అనేవారు నాన్ వెజ్ అందరికంటే ఎక్కువ తినే ట్రెడిషనల్గా అట్లా ఉంటాయి. కానీ మా ఫ్యామిలీలో కొంచెం ఆధ్యాత్మికత ఇట్లాంటివి ఉండటం వల్ల మా నాన్నగారు చిన్నప్పుడే మానేశారు. గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పెట్టేవారు, అట్లా 10-15 సార్లు తిని ఉంటాం మేము. చేప 1-2 సార్లు తిన్నాను, మటన్ అనేది ఒకసారి తిన్నాను, చికెన్ 10-15 సార్లు 20 సార్లు తిని ఉంటాను. తర్వాత నేను 87లో నాన్ వెజ్ వదిలేసాను. అంటే అట్లా అకేషన్ కూడా సంవత్సరానికి ఒకసారి కనుమ పండుగ రోజున సంక్రాంతికి తినేవాళ్ళం, అది కూడా తినకూడదని వదిలేసేసారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సార్, ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని మంచి చెడు చెప్పడానికి మీరు ఎట్లున్నారో, ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అవునండి, ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ చూశాను. ఆయన మాట్లాడడం, నేను టేస్ట్ కోసం తిని చాలా ఏళ్ళు అయిపోయింది, నేను నా బాడీ కోసం తింటున్నాను ఆయన అంటారు. అదే సోషల్ మీడియాలో మీరు కూడా ఉన్నారు. అదే సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అరే ఇంత కష్టపడుతుంది తినడానికి కదా, ప్రశాంతంగా టేస్ట్ తినడానికి కదా అని కొంతమంది అంటారు. సో దీనికి కనెక్ట్ అవుతామో తెలియదు, దీనికి అట్రాక్ట్ అవుతామో తెలియదు. మీరు అన్నట్టు వ్యసనాలు అంటే మీరు అన్నట్టు ఆల్కహాల్ అవి మాత్రం వ్యసనాలు అనుకుంటున్నారు. ప్రతిదీ వ్యసనమే, అంటే దేనికైనా అలవాటు పడి దాని నుంచి నేను అది లేకపోతే ఉండలేను, అది రాకపోతే నేను ఉండలేను, ఎర్లీగా లేవమంటే నా వల్ల కాదు అంతే ఇట్లా అంటారు కదా. జ్యూస్ తాగమంటే వాళ్ళకి అలర్జీ వస్తున్నది, సాలడ్ పెడితే వాళ్ళకి ఇంకో రకంగా ఇబ్బంది, అదే మొలకలు పెడితే గ్యాస్ వస్తున్నది. అంటే మంచి ఫుడ్ పెడితే రియాక్షన్స్ వస్తున్నాయి, అదే ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, చాక్లెట్ తీసుకుంటే వీళ్ళకి రావట్లేదు. అంటే బాడీ చెడుకు అలవాటైపోయి మంచి వాటికి అలర్జీలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు మంచిగా అలవాటు అయిపోయి నాకు చెడు వాటికి అలర్జీలు వస్తాయి. నేను బ్యాడ్ ఫుడ్ తిన్నానంటే నాకు వెంటనే జలుబు, దగ్గు అని ఈజీగా లక్షణాలు వస్తాయి. అంటే నా బాడీ హెల్దీగా ఉంది, రైట్, చెడు వాటిని వద్దు అని రిజెక్ట్ చేస్తున్నది.
దాన్ని పాజిటివ్గా మనం ఎట్లా ఆలోచించాలి. అండ్ ఇప్పుడు ఈ టాబ్లెట్ కల్చర్ కూడా పెరిగిపోయింది సార్. మనకి అంటే జనరల్గా చిన్న జ్వరం వచ్చినా ఇమీడియట్గా టాబ్లెట్ వేసుకోవడం చాలామంది, నాతో సహా చాలామంది కనెక్ట్ అవుతారు ఈ టాపిక్కి. అవును. సో ఇంట్లో అలవాటు అయిపోయింది. ఇదివరకు అట్లీస్ట్ ప్రతిదానికి టాబ్లెట్ వేసుకోవద్దని ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. అవును. ఇవాళ రేపు వాళ్ళే భయపడుతూ రే సరే టాబ్లెట్ వేసుకున్నావా, త్వరగా పడుకున్నావా, ఏమంటారు ఫిక్స్ తిన్నావా, లేకపోతే ఇంకోటి తిన్నావా, గొంతు బాగాలేదనగానే అది అంటే అట్లా ఇన్ని ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి కదా. అవును. సో ఈ టాబ్లెట్ కల్చర్ మీద మీ ఒపీనియన్? అసలు నేను చదివింది ఫార్మసీ గురించి, జాబ్ చేసింది కూడా 2 years మీరు ఫార్మస్యూటికల్ కంపెనీ. 4 years. ఓకే. అంటే మందులు ఎంత లాభాన్ని ఇస్తాయో తెలుసు, మందులు ఎంత హాని కలిగిస్తాయో తెలుసు. మందులు కొనుక్కునే బాక్సులు తీసుకుంటే వైట్ పేపర్ మీద రాసి ఉంటాయి, 5 ఉపయోగాలు రాసి ఉంటే 8-10 నష్టాలు రాసి ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ అని వాడటం మానేయట్లేదు కదా. అంటే పూర్వం రోజుల్లో మందుల వాడకం తక్కువ ఉండేది కాబట్టి ప్రతిదానికి మందు వేసుకుంటే ఇంకో సొల్యూషన్ లేదు కాబట్టి అది ఏమీ కాదు, రేరుగా వాడేవారు కదా మన పూర్వీకులు, అప్పుడు ఏమీ కాదు. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు 60 ఏళ్ళు 50 ఏళ్ళు దాటాక జబ్బులు వచ్చాయి. హాస్పిటల్కి వెళ్ళేది 50-60 ఏళ్ళు దాటాకే పూర్వం రోజులు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెళుతున్నారు కాబట్టి రోజు మందులు వాడటం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్, మందులకి బాడీ మరి ఎడిక్ట్ అయిపోవటం, మందులు వేసిన ఇమ్యూనిటీ మరి రివర్స్ అవుతుంది కదా, ఇమ్యూనిటీ దాని మీద పనిచేయదు. ఇక బ్యాక్టీరియాలకి ఇమ్యూనిటీ మందుల వల్ల పెరిగిపోతుంది. అందుకే నీకు మందులు పనిచేయని స్థితి ఇప్పుడు రావటం వల్ల చాలామంది డాక్టర్లు కూడా మీరు ప్రతిదానికి మందు మీద ఆధారపడటం మంచిది కాదు, కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. ఇట్లాంటివి ఎందుకు చెప్తున్నారు, యోగా చేయండి, ఇట్లాంటివన్నీ ఎందుకంటే మెడిసిన్స్ పనిచేయని స్థితి కూడా మనిషి మీద వచ్చేస్తున్నారు వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఇప్పుడు కోట్ల మంది యాంటీబయాటిక్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో చచ్చిపోతున్నారు, యాంటీబయాటిక్స్ పనిచేయక చచ్చిపోతున్నారు. వరల్డ్ వైడ్ కూడా అట్లా అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఇచ్చారు, ఒక 5-6 యాంటీబయాటిక్స్ 4 యాంటీబయాటిక్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా పని చేయకపోతే భవిష్యత్తు ఏంటి ఊహించుకోండి ఒకసారి. అందుకని లైఫ్ స్టైల్ మార్చుకోండి, మందుల వాడకం ఎమర్జెన్సీలో వాడుకోవటం తప్ప ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్ జోలికి వెళ్ళటం మంచిది కాదని డాక్టర్లు సైంటిస్టులు కూడా అందరు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవటం అనేది మంచిది. నేను మందుకు వ్యతిరేకం కాదు, మందు అవసరం రాకుండా జీవించే విధానం మంచిదంట. ఎమర్జెన్సీలో వాడాలి కానీ మందులు వాడటమే జీవితం కాకూడదు. జీవితాంతం మందుని భోజనంలాగా ప్రతి ట్రిప్కి 3 పూట్ల తీసుకోవటం కరెక్ట్ కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అక్కడ డ్రిఫ్ట్ అయింది, మిస్ అయ్యాను నేను. బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం ఎంతైతే ఇంపార్టెంట్. అవునండి. కొంతమంది బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు లెవెల్స్ అనే చూసుకుంటారు. అవును. ఏ ChatGPTకో ఇచ్చో లేకపోతే దాంట్లో రెడ్ లేకపోతే బోల్డ్ నెంబర్ లేకపోతే బాగానే ఉంది, పక్కన ఉంటాయి కదా యావరేజ్ లెవెల్స్, అవి చూసుకుని ఆ 10 లెవెల్స్ చూసుకొని ఓకే నేను బాగానే ఉన్నా అనుకుంటారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్? అదే అది సరిపోద్దా? బ్లడ్ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్స్ నుంచి వచ్చిన ఆ లెవెల్స్ అన్నీ బాగానే ఉన్నాయంటే హెల్దీ ఉన్నట్ట అని ఒకవేళ అడిగితే? ప్రస్తుతం హెల్దీ, ఇంకో 4 నెలలకి ఏ షుగర్ బయటపడుతుందో, మరి ఏ సమస్యలు బయటపడతాయో తెలియదు కదా. అది అందుకని ఆరోగ్యం అంటే ఏ జబ్బు లేని స్థితి, ఏ జబ్బు రానివ్వని స్థితి, రైట్, రెండూ ఉండాలి. ఏ జబ్బు లేని స్థితి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, కొంత ఏజ్ వరకు ఉంటుంది అంతే. ఏ జబ్బు రానివ్వని స్థితి, ఏనుగు 95 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతుంది అనుకోండి, దానికి ఎప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ చేసినా ఏ జబ్బు లేని స్థితి ఉంటుంది రిపోర్ట్స్లో, కానీ బ్రతికినన్నాళ్ళు ఏ జబ్బు రానివ్వని స్థితి కనపడుతుంది. అడవిలో ఉంటూ స్వతంత్రంగా, అంటే ఆహారాలు లేక ఈ మధ్య కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి, కానీ కొంచెం ముందుకెళితే 100 ఏళ్ళు బ్రతికే ఏనుకి షుగర్ కనపడట్లేదు కదా, కంటి చూపు పోవట్లేదు కదా, కీళ్ళు అరిగిపోవట్లేదు, అంత బరువును వసిన అరిగిపోవట్లేదు కదా, అంత బరువు ఉండే ఏనుగు కింద పడుకొని లెగుస్తుంది కదా రోజు. ఏ జబ్బు రానివ్వని స్థితి అంటే బ్రతికినన్నాళ్ళు అవయవాలు అట్లా పనిచేస్తాయి. నేను మా దగ్గర ఒక ఆవుని గమనించానండి, చనిపోయే ముందు వరకు లాస్ట్ డెలివరీ అయ్యింది అంటే 19 ఏళ్ళు 18 ఏళ్ళు బ్రతుకుతుంటాయి ఆవులు సహజంగా. 17 దూడలను పెట్టింది. 18వ సంవత్సరం అంటే ఇక 18వ దూడను కూడా పెట్టింది. 18వ దూడ పాలు తాగుతున్నది. 7-8 నెలలు పుట్టిన తర్వాత కూడా 7-8 నెలలు పాలు ఇస్తూనే ఉంది. అప్పటి వరకు తన ఆహారం
తింటూ వెతుక్కుంటుంది, పాలు ఇచ్చింది. ఇక ఒక నెల 2 నెలలకి ఇక చనిపోతాననగా అప్పటి వరకు ఇక పాలు ఆగిపోయినాయి. ఆహారం వెతుక్కుంటూ తింటూనే ఉంది. ఇంకా రేపో ఎల్లుండో చనిపోతాననగా అక్కడి నుంచి ఫాస్టింగ్లో ఉంది. గడ్డి పెట్టినా తినవండి, నీళ్లు పెట్టినా తాగవు. జంతువులు చనిపోవటానికి ముందు ఫాస్టింగ్లో ఉంటాయి, సుఖంగా ప్రాణం వదలటం కోసం. శరీరం చెప్తుంది, అంటే ఇంటర్నల్ సిస్టమ్ సపోర్ట్ చేయదని తెలుస్తుంది కాబట్టి ఫుడ్ తినవు. అప్పుడు వరకు అట్లా ఉంది కదా, లాస్ట్కి ఇంకా అట్లా 2 రోజులు ఉపవాసంలో ఉంది, దేహాన్ని అట్లా వదిలేసింది. అంటే చనిపోయే ముందు వరకు కన్నది, చనిపోయే ముందు వరకు పాలు ఇవ్వగలిగింది, చనిపోయే ముందు వరకు పిల్లలు మనవలు వచ్చి ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం రాలేదు కదా, అన్ని అవయవాలు పనిచేసినాయి కదా. అంటే ప్రతి జీవికి తాబేలు 400 ఏళ్ళు బ్రతికితే 400 ఏళ్ళు అవయవాలు సహకరిస్తాయి. ఏమి కర్మ కాకపోతే మనిషికి ఇన్ని అర్ధాయుష్ కూడా రాకుండా ఇవన్నీ ఫెయిల్ అవ్వటానికి రీజన్ ఎవరు అంటే ఎవ్వరు కాదు, ఎవరికి వాళ్ళే. 150 ఏళ్ళు బాడీ ఆయుష్, 100 ఏళ్ళు కాదు, 120 ఏళ్ళు కాదు, ఏదో శతమానం భవతి శతాయుష్మానం అనేట్లాంటి దీవెనలు వచ్చేసరికి మనుషులు 100 ఏళ్ళు యావరేజ్ అని పెద్దవాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకని 100 ఏళ్ళు అని దీవించారు. ఇప్పుడు కారు ప్రయాణం చేసేటప్పుడు టైర్ గాలి బాగుందా, లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కాస్త కండిషన్ బాగుందని చూసుకుంటారు. మరి దీన్ని ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఎవ్వరు డాక్టర్లు చూడరు, అట్లా సైంటిస్టులు చూసుకోరు, చదువుకున్న వారు చూసుకోరు, చదువు లేని వారు చూసుకోరు. అంటే ఎవ్వరికి శరీరం అక్కర్లేదా? అందుకనే రోగాలు అనేవి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా వదలవండి. ఎవరిని సైంటిస్టులని గొప్ప గొప్ప నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు కూడా అనారోగ్యం వదలదు. ఎందుకంటే అన్నిటినీ సాధించాలని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ అలా సాధించటానికి, అలా సాధించిన వాటిని అనుభవించటానికి ఇది ఉండాలి కదా. రైట్. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చాక మంచి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, ఎంతో ఉంటాయి. కానీ అవన్నీ ఎంజాయ్ చేసే, ఫలాలను ఎంజాయ్ చేసే సమయం వచ్చేసరికి హెల్త్ లేకపోతే హెల్త్ ఉండదు. అందుకని ఇదేం నరకము, ఇదేం జీవితం, ఇంత సంపాదించిన బ్రతుకి కుక్క బ్రతుకులాగా ఇట్లా అయిందా అని అందరూ మాటలు వాడతారు కదా. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఆరోగ్యంగా బ్రతకటమే జీవితం కాకూడదని. జీవితానికి ఆరోగ్యం కావాలి. నేను ఎంజాయ్ చేయటం తప్పన్నా, ఎంజాయ్ చేయటం అవసరం మనిషిగా పుట్టినందుకు. ఇప్పుడు చెప్పు కొరకు కుక్కకు చెరుకు తీపేను ఎరుగు అంటారు వేమన. చెప్పులు కొరికే కుక్కకి చెరుకు తీపేను తెలుస్తుందండి. ఇప్పుడు పందికి బిర్యానీ పలావ్ రుచి తెలియదు. అది మనకు తెలుసు, కానీ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు సమాజంలో కనపడే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బిర్యానీలు, అట్లాగే పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, రకరకాల ఫుడ్స్ ఎంజాయ్ చేయటం తప్పు కాదు. కానీ మనం వాటిని ఎంజాయ్ చేయాలి తప్ప అవి మనల్ని ఎంజాయ్ చేయకూడదు. మనం వాటిని తినాలి, అవి మనల్ని తినేయకూడదు. రైట్. ముసలితనం ఎంత నరకమో చూస్తున్నారు ఈ రోజుల్లో. 70, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 65 ఏళ్ళు దాటితే కాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, అన్ని మందులు మింగటం, పిల్లల మీద ఆధారపడాల్సిన స్థితి, పిల్లల చూడని స్థితి, ఎవరు పట్టించుకొని ఒంటరి జీవితం గడపాల్సిన స్థితి. పూర్వం రోజుల్లాగా ఉమ్మడి కుటుంబాల్లో 10-20 మంది లేరు మంచం మీద పడితే చూసుకోవడానికి. ఇది తెలిసి కూడా, ముసలితనం ఎంత నరకంగా ఉంటుందని తెలిసి కూడా ఆ స్థితిలో సుఖంగా బ్రతకాలంటే మనం ప్లాన్ చేసుకోవట్లేదు. ఇంకోటి కూడా, ఎవరన్నా అర్ధంతరంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వాడు అదృష్టవంతుడండి అంటున్నారు. నొప్పి తెలియకుండా చనిపోయాడు అంటే మంచం మీద పడి నరకాన్ని అనుభవించాలి. శేష జీవితం, పక్షవాతం వస్తుంది, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, రకరకాల క్యాన్సర్స్, ఇవన్నీ వచ్చినప్పుడు మంచం మీద పడుతూ ఆ నరకాన్ని చూస్తూ అనుభవించటం లేకుండా చనిపోయాడు. అందుకని ఇక్కడ అదృష్టవంతుడు అంటున్నారు. అదే హార్ట్ అటాక్ 10, 12 ఏళ్ళు, 15 ఏళ్ళ తెలుగు పిల్లలకు విపరీతంగా వస్తున్నాయి హార్ట్ అటాక్స్. వీడు చనిపోతున్నాడు, అదృష్టవంతుడు అంటాం. అప్పుడు మరి ఎంత దురదృష్టం కాటేసింది అంటాం అక్కడ. ఇది ఎవరి రూపంలో వచ్చి కాటేసిందంటే మనం చేసుకున్నాం. 15-20 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ ఏంటండి? అందుకని ఎంజాయ్ చేయడానికి హద్దు ఉండాలి. చచ్చేటట్టు ఎంజాయ్ చేయకూడదు, రోగాలు పాలయ్యేటట్టు ఎంజాయ్ చేయకూడదు, హాస్పిటల్ పాలయ్యేటట్టు ఎంజాయ్ చేయకూడదు, రోగాలతోనే జీవితం గడిపేటట్టు ఎంజాయ్ చేయకూడదు. మంచం మీద పడుతూ ముక్కుతూ మూలుగుతూ ప్రాణాలు అలా సాగదీసేటట్టు ఎంజాయ్ చేయకూడదు. అందుకే నేను అంటాను, కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలు కట్టినప్పుడు ఎంజాయ్ చేయండి. పాత బట్టలు కట్టినప్పుడు ఆరోగ్యం గురించి మంచి అలవాట్లు, మంచి ఆహారం ఫాలో అవ్వండి. ఆ లిమిటేషన్స్ తెలియాలి.
రైట్. లిమిట్ లేకుండా జీవితం పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే సమాజం కనపడుతున్నది. డిసిప్లైన్గా ఉంటే ఎలా ఉంటామంటే ఇప్పుడు మా బట్టి వాళ్ళు ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి నేను నాలుగు గీయలేదు, అసలు 15 ఏళ్ళు ఒట్టి బ్రష్ కూడా చేయలే 93 నుంచి నేను చూస్తే. అంటే అసలు కడగాల్సిన అవసరమే ఉండదు. నేను ఒక వీడియో చూసాను కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఎవరో చెప్పారు మీ గురించి. నోరు వాసన రావట్లేదు. పాచి 70-80% అంటే అందరికి పట్టే దాంతో పోలిస్తే 60-70% తక్కువ ఉంటుంది పాచి మాకు. నోరు వాసన కాదు, నోరు దగ్గర ముక్కు పెట్టి చూసినా వాసన కాదు కదా. సొంగ కూడా ఇలా తీశాను, ఇలా చూసుకుంటే సొంగ వాసన రాదు, ఎవరు చూసినా వాసన ఉండదు ఇప్పుడు సొంగ. అంటే అసలు 2 రోజులు బ్రష్ కూడా చేయను. ఒట్టి బ్రష్ చేస్తే 6 నిమిషం చేస్తా, అది కూడా చేయను చాలా రోజులు. అయినా ఇక్కడ బాగుంది అంటే దీని గుర్తు ఏంటి అనుకున్నారు? ఇక్కడ వరకు ఫ్రెష్గా ఉన్నట్టు కాదండి. ఈ 21 అడుగులు పొడవుండే జిఐటి ట్రాక్ అంతా కూడా హెల్దీగా ఉంది. గుడ్ బ్యాక్టీరియాలు బాగున్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నప్పుడు స్మెల్ ఉండదండి. ఇక్కడ పాచి తక్కువ ఉంటుంది. అంటే ఏ జంతువు జీవితంలో బ్రష్ చేయదు, నాలుగే కదా. ఒక్క జంతువు లైఫ్లో డెంటిస్ట్ మొహం చూడదు. అంటే మన పేస్ట్లు వాడితేనే హెల్దీ, బ్రష్ చేసినందువల్లే హెల్దీగా ఉంటున్నాం అనుకుంటే పొరపాటు. అందరూ చేస్తున్నారుగా. 70% మందికి పిప్పన్ను. రైట్. మరి నోరు ఎంత వాళ్ళకే స్మెల్ తెలుసు. అంటే అన్నం మొత్తం ఉడికింది ఒక్క మెతుకు, కూర మొత్తం టేస్ట్గా ఉంది లేదు ఒక్క డ్రాప్, ఇది ఎట్లా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇలా ఉంటాయి. అంటే మీరు పేస్ట్ కూడా వాడరా సార్? ఎప్పుడన్నా ఈ మధ్య 10-15 రోజులకు ఒకసారి వాడతా. ఎందుకంటే ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు కొంచెం కలర్ తగ్గకుండా ఉంటాయి దంతాలు, దానికోసమే తప్ప అసలు వాడం. ఎప్పుడన్నా అది కూడా 2 నెలలు 4 నెలలు కూడా వాడం. ఎప్పుడన్నా అట్లా తగ్గుతుందా అంటే దాన్ని పెట్టి చేసినప్పుడు కొన్ని ఇవి ఉంటాయి కదా న్యాచురల్గా, అవి ఏంటంటే బాగా క్లీన్ చేస్తాయి. అందుకని వైటిష్ తగ్గదు అనమాట. దానికి అంతకుముందు కొంచెం కలర్ తగ్గుతున్నా అన్నప్పుడు మొదలుపెట్టాను. అప్పుడప్పుడు చేస్తాను. ఒట్టి తేనెతో బ్రష్ చేసుకుంటాను, లేకపోతే ఒట్టి పళ్ళపొడిగానే ఏం వాడను అసలు నేను. ఒట్టి బ్రష్ 1/2 మినిట్ ఎట్లా అంటాను. ఒకరోజు అది కూడా చెయ్యం. ఇప్పుడు సబ్బు మానేసి మేము 35 ఏళ్ళు సబ్బు మానేసా అసలు ఒళ్ళు తోముకోవడం కూడా మానేసి 35 years నేను. సున్నిపిండి కానీ ఏది యూజ్ చేయను నేను అసలు. నేను నైట్ స్నానం చేసే ముందు 1 minute చేస్తాను అంతే, షవర్ వదులుకున్నట్లు. డైలీ మార్నింగ్ చన్నీళ్ళు తలకి. షాంపూ కుంకుడికాయ కూడా 2-3 నెలలకు 4 నెలలకు ఒకసారి కూడా పెట్టాను నేను. తల్ల దొరదల డైలీ హెడ్ బాత్ చేసి క్లీన్ చేసుకుంటాం. స్నానం చేసేటప్పుడు ఒట్టి చేత్తో తోముకుంటాం, లేకపోతే గుడ్డతో ఎప్పుడన్నా అంతే. అంటే లోపల బాగున్నప్పుడు వీటికి ఏమీ ఉండదు. రైట్. మోషన్ వెళ్తే మాకు 5 సెకండ్లు మోషన్ వెళ్ళటానికి పట్టే టైం. మాకు పిలిస్తే పేగులు పలుకుతాయి, రమ్మంటే మోషన్ వస్తుంది. అంటే అందరూ మోషన్ వెళ్తారు, మోషన్ కూడా స్మెల్ ఉండదండి. అందరు ఇటు వెళుతుంటే పైకి వాసన తెలుస్తుంది. నేను ఇదే విన్నాను సార్ యాక్చువల్గా. అంటే చాలామంది చెప్తారు కదా, యువర్ మోషన్ సేస్ అంటే యువర్ పూప్ సేస్ నీ హెల్త్ ఎట్లుంది అని చెప్తుంది. అదే ప్రతిరోజు చెక్ చేసి కూడా సరిపోతాను నీ హెల్త్ బాగుంది. గ్యాస్ వాసన వస్తున్నది అనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్టు గుర్తు. మలం కంపు వస్తున్నదంటే తినే ఫుడ్ను బట్టి, అందులో వాడే పదార్థాలను బట్టి కంపు ఉంటుంది అనమాట. మంచి ఫుడ్ తిన్నప్పుడు అస్సలు స్మెల్ ఉండదండి. మాకు 5 సెకండ్లో మోషన్ అయిపోతుంది. రోజుకు 2-3 times అవుతుంది. అంటే అందరు వెళ్ళొచ్చు 2-3 సార్లు, ఖాళీ అయ్యేటట్టు ఎవరు వెళ్ళరు. హెల్దీ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను మార్నింగ్ నిన్న ఏకభక్తం చేశాను నేను. అంటే రోజు మొత్తం మీద ఒకసారి 1 గంట నుంచి 2 మధ్యలో తిన్నాను. ఉదయం లేచేసరికి న్యాచురల్గా మోషన్ అయిపోయింది. 1.5 లీటర్ నీళ్ళు తాగాను, గోరువెచ్చని నీళ్ళు. ఆ నీళ్ళు కిందకు వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నా ప్రేగుల్ని లార్జ్ ఇంటెస్టైన్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కట్ చేసి పేగు మొత్తం గీకి చూస్తే కూడా 1/2 స్పూన్ 1/2 స్పూన్ మోషన్ కూడా నా ప్రేగులో దొరకదండి. ఇటు నీళ్ళు తాగినాయి మాకు అటు వచ్చేది. అంటే 1 స్పూన్ మోషన్ కూడా ప్రేగులో లేదు. ఇక అంటే నిన్న తిన్న దాని శేషం కొంచెం కూడా లేదు. ప్రతి జంతువు అట్లా మోషన్ వెళ్తుందండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి వెళ్తుంది. ఇప్పుడు పక్షులు 6ంటికి ఆపేస్తాయి, చెట్ల మీద పడుకుంటాయి. రేపు 12-1 గంటలో మోషన్స్ వెళ్ళిపోతాయి. అదేనా తెల్లవారు 4-5ంటికి రెట్టలు పడవు చెట్టు కింద నుంచి. అదే 9-10 చెట్టు కింద నుంచి అండి కొంగలు ఇవన్నీ వేస్తాయి మీద. ఆ టైంలో చెట్టు కింద పడవు. అంటే అప్పుడు ఖాళీ అయిపోయింది ఇంటెస్టైన్. 1 స్పూన్ మోషన్ అట్లా ఉండదు. గేదెలు అంతే, పశుపక్షాదులు అంతే. ఒక్క మనిషి 3 కేజీలు 4 కేజీలు 2 కేజీల పైన స్టాక్ పెడతాడు. వెళ్ళి కూర్చుంటాడు, ఎంత వెళ్ళిందో ఏదో వెళ్ళింది ఎంత, దానికి 10 నిమిషాలు, 15 గంట, అరగంట ఫోన్ పట్టుకొని లోపలే కూర్చొని పాటలు వింటూ. అంటే
వర్క్ ఫ్రమ్ హోమ్, కొంతమంది వర్క్ ఫ్రమ్ దొడ్డి. ఇప్పుడు ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ దొడ్డే, అక్కడే పెట్టుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు. 2 రోజులకి వెళ్ళేవాళ్ళు, 10 రోజులకు, వారానికి వెళ్ళేవారు. నేను ఏకాదశికి ఒకసారి వెళ్ళేవాళ్ళని కూడా చూశాను. అంటే నెలకోసారి అట్లా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అంటే దానికి అంత అవస్థ. బెత్తిడు పైన మోషన్ని కిందకి పంపటానికి 10 నిమిషాలు పావుగండి. ఎన్ని తతంగాలు, ఈలో ముక్కేవాళ్ళు, మూలిగేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఆవు పేడేస్తుంది, ఆ సుఖం మనిషికి ఉందండి. తినేటప్పుడే కాదు సుఖం, వెళ్ళేటప్పుడు నరకాన్ని చూస్తున్నారు దొడ్లు ఎంతమంది. కారణం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా లేక. మలం, మోషన్ వాసన ఉండదు. మూత్రం పోసి నీళ్లు పైపోయినా మాకు వాసన ఉండదండి. మేము ప్రొద్దున తింటే సాయంకాలం మోషన్ వచ్చేస్తుంది, సాయంకాలం తింటే మార్నింగ్ వచ్చేస్తుంది. అంటే అంత క్లీన్, అంటే హెల్దీగా ఉంటే ఇట్లా ఉంటాయి ప్రేగులు అనేది జనాలకి, డాక్టర్లు ఎవరికి తెలియదు. చెమట కంపు రాదు మాది. సాక్స్ నేను 6 నెలలు టెస్ట్ కోసం ఉతకకుండా వాడిన రోజులు ఉన్నాయి. అంటే ఎట్లా ఉంటుంది బాడీ. వేసుకున్న జతలు, ప్యాంటు, షర్ట్లు, ఇన్నర్లు కూడా 2-3 రోజులు వాడతావు ఇప్పుడు కూడా నేను, కానీ కంపు రావు. 10 రోజులు ఒక జత బట్టలు వేసుకున్న రోజులు టెస్ట్ కోసం కూడా ఉన్నాయి నేను. ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ నా మీద నేను, అంటే సమాజానికి కనపడాలి హెల్దీగా ఉంటే ఎట్లా ఉంటుంది. అంటే నాకు ఒక ట్రైనర్ చెప్తుండే అనమాట, మీరు తినే ఫుడ్ని బట్టి మీ బాడీ ఓడర్ వస్తుంది, మీ స్మెల్ వస్తుంది బాడీ నుంచి, చెమట. కానీ ఇప్పుడు ఫిష్ ఎక్కువ తిన్నోడికి ఒకలా వస్తుంది, విపరీతమైన కంపు వస్తుంది చెమట పడితే. ఇప్పుడు మేము పని చేసే వర్కర్స్ దగ్గర నుంచి ఉంటాను, తడిచిపోయి ఉంటారు అనుకోండి, వాళ్ళ దగ్గర గుప్పను కొట్టేస్తుంది కంపు. అదే మేము తడిచిపోయి ఉంటాం కానీ అసలు స్మెల్ రాదు నుంచుంటే కూడా. అంటే ఫుడ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు రోజుకి 5 గంటలు అట్లా పడుకుంటాం, 4 గంటలు ఒకసారి నైట్, పగలు 1 గంట పడుకుంటాం. అంటే ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మలే. నేను ఒక విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎండకి వెళ్ళట్లేదు కదా మరి. నాకు సిమ్టమ్స్ గమనించుకున్నాను, బోన్ పెయిన్స్ కొంచెం తెలుస్తున్నాయి. ఓహో, విటమిన్ డి తగ్గి ఉంటుందని చెకప్ చేస్తే 30 ఉండాల్సింది 20కి వచ్చింది. ఇది న్యాచురోపతి డాక్టర్ని కదా, నేను మందుకు వ్యతిరేకం కదా అంటే, ఎండలో కూర్చోవాలి, ఎండలో తిరగాలి. నేను కుదరటానికి ఛాన్స్, టైం రావట్లా ఎండలో ఉండటానికి. అందుకని అలా అని మెడిసిన్ తీసుకోకుండా ఉండటం తప్పు. ఇటు తీసుకోను అటు వెళ్ళాలంటే తప్పు. అది చేయటం కుదరట్లేదు కాబట్టి నెలకొకసారి ఒక ట్యాబ్లెట్, నార్మల్. మిగతావన్నీ నార్మల్గా ఉంటాయి, చూసాం అన్నీ నార్మల్గా ఉన్నాయి. అంటే బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్గా ఉండటంతో పాటు మోషన్ ఎట్లా అవుతుంది, పాచి ఉండదు, మలమూత్రాదుల వాసన రావు, రైట్, ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అవ్వడంతో పాటు ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. నేను చెప్పే దాంట్లో 10-20%, 30% ఫాలో అవ్వండి. మీకు ఎంతవరకు అంత తీసుకోండి. కానీ హెల్దీగా ఉంటే మనుషులు ఎట్లా ఉంటాయి లక్షణాలు అనేది డాక్టర్లకు తెలియదు, సైంటిస్టులకు తెలియదు, జనాలకి తెలియదు. మేము కనపడి చూపించాలి. రైట్. ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ట్రూ. జ్వరం రేపు ఎల్లుండి వస్తుందనగా 2 రోజుల ముందు తెలుస్తుంది మాకు. అప్పుడు రైట్, నోట్లో పాచి ఎక్కువ పట్టడం, నోరు టేస్ట్ తగ్గటం, రైట్, రుచించకపోవటం, భోజనం తినే సమయమైనా అబ్బా ఎందుకు అంత తినాలనిపించట్లేదు, మానేస్తే బాగుండేమో, ఇలాంటి లక్షణాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మేము శరీరం చెప్పినట్టు వింటాం. ఈ భూమి మీద ఉండే ప్రతి జంతువు వింటుంది, ఒక్క మనుషులు తప్ప. ఇంకెక్కువ తినిపిస్తారు సార్, ఇది తిను బాగుంటుంది, అది తిను బాగుంటుంది, నోరు బాగాలేకపోతే మసాలాలు ఎక్కువ వేసుకొని తిను అనుకో. అవునండి. అందుకని అట్లా చేయటం వల్ల ఒక బాడీ వద్దని చెప్పింది. నేను తిండి తినకుండా 10 గంటలు 20 గంటలు ఒట్టి నీళ్ళే తాగుంటాను. ఆకలి అనిపిస్తున్నది, కొద్దిగా నీరసం అనిపిస్తున్నది అనుకోండి, ఒక గ్లాసు నీళ్ళలో 4-5 స్పూన్ల తేనె, ఒక 5 నిమ్మ రసం పిండుకు తాగేస్తాం. అది డైజెషన్కి సెలవిస్తుంది, ఎనర్జీ ఇన్స్టెంట్కి ఇచ్చేస్తుంది తేనె. ఆకలి ఉండదు, నీరసం ఉండదు, ఎందుకంటే ఇంకా జ్వరం రాలేదు కదా, పూర్తి లక్షణాలు రాలే, స్టార్టింగ్ ఇవి. ఎలా ఇస్తుందంటే బాడీ వర్షం రావటానికి ముందు ఉరుములు, మెరుపులు, చల్లగాలులు, ఇవన్నీ హింట్స్. ఈ భూమి మీద ఏ ప్రాణిని తీయండి, పొట్ట మార్చని, లంకనం చేయని జంతువు దొరకదండి. ఈవెన్ పులులు, సింహాలు కూడా. అసలు వాటి విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పులి 6 రోజులకు ఒకసారి తింటుందండి, 5 రోజులు ఫాస్టింగ్లో ఉంటుంది. చిరుతపులి 4 డేస్కి ఒకసారి తింటుంది. ఇది కొంచెం చిన్న సైజు కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ తింటుంది కాబట్టి 4 డేస్కి ఒకసారి తింటుందంటే 3 రోజులు ఫాస్టింగ్ చేస్తుందండి. మనం చికెన్ మటన్ రోజుకి ఎన్నిసార్లు తినేవాళ్ళు ఉంటారు. అంటే అది అరగదు, ఆకలి అవ్వదు. బాడీ
కావాలి అని అడిగేదాకా తింది మళ్ళీ అది. అందుకని వాటికి ఒబిసిటీ రాదు. అందుకని అవి అందరిలాగా సిక్ అవ్వవు. మళ్ళీ నాన్ వెజిటేరియన్ తిన్న వాటికి కొలెస్ట్రాల్ రాదు. బాడీ చెప్పిన అన్ని జంతువులు ఉంటాయి. మీ ఇంట్లో ఉండే కుక్క పాలు త్రాగదు జ్వరం వచ్చినప్పుడు, అన్నం పెట్టండి తిందు, మాంసం పెట్టండి తిందు, ఇట్లా పిలిస్తే రోజు వస్తుంది కానీ అప్పుడు రాదు. తోక ఊపుతుంది అప్పుడు ఊపదు. నాకు బాగోలేదు, శరీరం చెప్పింది నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు తినొద్దు తిరగొద్దు అని చెప్పింది, అట్లా పడుకుంటుంది. కుక్కను చూసి నేర్చుకున్నా బాగుపడతాం కదండి. మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ ఎట్లాగంటే కలుపు మొక్కలు ఉన్నప్పుడు వేసిన ఎరువు కలుపు మొక్కలకే ఎరువు అవుతుంది కానీ మంచి మొక్కలకు అవదు అది. రైట్. రోగం వచ్చినప్పుడు తినే ఆహారం రోగానికి ఆహారం కానీ దేహానికి కాదు. ఆ ఇన్ఫెక్షన్కి ఫుడ్ పెడుతున్నాం మనం. అందుకని అలాంటప్పుడు మానేయాలి. లంకణం పరమౌషధం అనే ఋషులు పెట్టిన వాక్యాన్ని చాలామంది ఇంతకాలం తప్పు అన్నారు. మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయా, పొట్ట మాడిస్తే రోగాలు తగ్గడానికి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతాయి, నాన్ సెన్స్ ఇట్టాడి అన్నీ అని కామెంట్లు చేసేవారు. జపాన్ సైంటిస్ట్ యషినోరి ఆయన 2016లో ఫాస్టింగ్ యొక్క పవర్ని కనిపెట్టి సైంటిఫిక్గా నోబెల్ ప్రైజ్ పొందారు ఆయన. రిపేరు క్లీనింగ్, ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్, దాని పేరు ఆటోఫాగి అని ఉంది సైంటిఫిక్గా. ఈ ఆటోఫాగి ఫాస్టింగ్లో 4 times 5 times పెరుగుతున్నది అని ఆయన ప్రూవ్ చేశారు. బ్యాక్టీరియాలకు ఫాస్టింగ్ పెట్టి, ఆయన మీద ఆయన కాదు మనుషుల మీద పెట్టి కాదని, బ్యాక్టీరియాలకు ఫాస్టింగ్ పెట్టారు. వాటిలో రిపేరు క్లీనింగ్, ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని ఫైట్ చేసే మెకానిజం 4 to 5 times ఇంక్రీజ్ అవుతుంది పొట్ట మాడిస్తే. అదే ఋషులు 2-3 వేల సంవత్సరాల నాడు లంకణం పరమౌషధం అని చెప్పారు. తపము లేదు ఉపవాస వ్రతము కంటే అని చెప్పారు. అంటే మన ఋషులకి 2-3 వేల సంవత్సరాల నాడు అంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు వీళ్ళు. ఇంత లేటుగా ఈ సైన్స్ని కనిపెట్టారు ఇప్పుడు. అంటే ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళ ప్రయోగాలు చేసుకుని రైట్ మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం, భారతీయ సంస్కృతి. అంటే ప్రపంచంలో ఏ దేశానికి ఈ టెక్నాలజీ లేదు. అంత అడ్వాన్స్డ్ డాక్టర్లు మన ఋషులు. ఫస్ట్ సర్జన్స్ ఋషులే. ప్రపంచంలో ఏది తీసుకోండి, గణిత శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ ఇచ్చింది ప్రపంచానికి ఫస్ట్ కంట్రీ ఇండియా. ఆరోగ్య శాస్త్రం కాడి నుంచి ఇప్పటికీ ఆ ఋషులు కనిపెట్టిన శక్తులు చూస్తే, ఒక 10 అడుగుల గొయ్యి తీసేసి ఆ గోతులో ఒక బాక్స్లో మనిషిని పట్టేసి బాక్స్ తాళం వేసేస్తారండి, సీల్ వేసేసి ఆ బాక్స్ అందులో పెట్టి కప్పేస్తారు. 2 రోజుల తర్వాత తీస్తే వాళ్ళు బ్రతికి కనపడతారు. నేల మంచి గాలిలోకి 1 అడుగు శరీరం లేపేస్తారు వాళ్ళు. మనం ఒక బ్యాగ్ని లేపినంత ఈజీగా ఈ బాడీని ధ్యాన స్థితిలో ఉండి గాలిని కుమ్మించి పద్మాసనంలో ఉండి ఇట్లా లేపుతున్నారు. అంటే ఎంత శక్తి సామర్థ్యాలు బాడీకి ఉన్నాయి, ఇన్నిటినీ కంట్రోల్ చేయగలిగే పవర్స్ ఉన్నాయి. ఈ బాడీకి ఎంత గొప్ప స్థితి ఉంది, ఉపయోగించుకోండి. మనం ఈ బాధలు అనుభవించడం సహజ ధర్మం. అది మనం కొని తెచ్చుకున్నవి, ఎవరో ఇచ్చినవి కాదు, ఎవరికి వాళ్ళు చేతులా కొనుక్కున్నవి. రోగాలు వచ్చి మనల్ని పట్టుకోలేదు, మనం వెళ్ళి రోగాలు పట్టుకున్నాం. మనం వదిలేస్తే అయిపోతాయి. మహాత్మా గాంధీ గారు ఎగ్జాంపుల్. రియల్గా ఫాలో అయితే హెల్దీ ప్రిన్సిపల్స్, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటున్నాడు ఎగ్జాంపుల్ గాంధీ గారు. ఆయన చూసి ఫాలో అయిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. 100 ఏళ్ళు ఉంటూ పండులా దేహాన్ని వదిలేరు ఆయన. సరే, ఇప్పుడు మన ఆశ్రమంది వీడియోస్ చూస్తాను. యాక్చువల్గా చూడక ముందు వరకు నేను అనుకున్నాను ఆశ్రమం అంటే జనరల్గా ఒక బిల్డింగ్ ఉంటుంది అలానే అనుకున్నాను. కానీ నేను వీడియో చూసాక షాక్ అయిపోయా. ఇది ఎప్పుడు చూసాను, మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మొత్తం సెట్ అయిపోయిన తర్వాత వీడియో, అది మీరున్న వీడియోనే. అది అసలు ఆశ్రమం అంటే ఇదా? అంటే అదొక మంచి పార్క్ లాగా, ఒక అంటే వినోద ప్లేస్ లాగా. పూర్వం రోజులు ఆశ్రమాలు అంటే సినిమాల్లో చూపించిన ఆశ్రమాలు లాగా అట్లా గుడిసెలు, పాకల, ఓల్డ్ బిల్డింగ్ ఉంటుందేమో అలానే అనుకున్నాను నేను యాక్చువల్గా అనిపిస్తుంది. సో అసలు అది చూసిన తర్వాత ఇంకో విషయం తెలిసింది. అంటే ఫ్లడ్స్ వల్ల మొత్తం ఇబ్బంది పడిపోయి మొత్తం మడ్డుతో పాటు అంతా వచ్చేసి అది ఆల్మోస్ట్ బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ నార్మల్ చేసుకొని చాలా టైం పట్టింది, కష్టపడ్డారు అని చెప్పి అది కూడా విన్నాను. సో కొంచెం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆశ్రమము అక్కడ ఆ ప్లేస్ రావడానికి అంటే గోగురాజ్ రంగరాజు గారి పేరు విన్నాను నేను. అక్కడ ఆయన ఇచ్చారు అనేది ఒక పేరు విన్నాను. ఆ ప్లేస్ అంతా ఆయన ఇచ్చారా? నేను స్టేట్ అంతా తిరిగి ప్రచారం చేస్తుండేవాడిని. ఇది 90s సార్ మీరు అంటుంది? 93 నుంచి 98 చివరి నుంచి 99, 2000 ఎక్కువ హైదరాబాద్లో ఉంటూ నెలకు 10-15 రోజులు, స్టేట్ అంతా ఒక 15-20 రోజులు తిరిగేవాడిని. 99, 2000లో గోకరాజు గంగరాజు గారు మా దగ్గరకు వచ్చి
మీరు చాలా బాగా చేస్తున్నారు, మీ గురించి అందరు చెప్పుకోక విన్నాం, మీలాంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది అనిపించింది, మీరు ఎప్పుడైనా ఆశ్రమం పెట్టుకోవాలంటే పలానా గంగరాజు ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి, మీకు కృష్ణా నది వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది విజయవాడలో, మీరు ఒకసారి చూస్తే ఆశ్రమం అక్కడ పెట్టుకోవడానికి ఇష్టపడతారు రండి అన్నారు. గంగరాజు గారి సపోర్ట్తో ల్యాండ్ వచ్చింది. 2008లో కన్స్ట్రక్షన్ మొదలెట్టి 2012లో 200 పడకలతో ఫస్ట్ ఫేజ్ కింద ప్రారంభించి సాధకుల అడ్మిషన్ ఇప్పటికి 750 పడకలకి ఇప్పుడు అయిందండి. ఆక్యుపెన్సీ ఎంత ఉంటుంది? 1,00,000 మంది వరకు ఇప్పుడు చేరి వెళ్ళారు. ఇంకోటి విన్నాను, రంగరాజ్ గారు ఈవెన్ బ్యాంక్ లోన్ కూడా షూరిటీ ఆయనే పెట్టారని సంథింగ్ కదా. 20 కోట్లకి పర్సనల్ గ్యారంటీ సంతకం ఆయన పెట్టి లోన్ ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి మీద 20 కోట్లకి సంతకం పెట్టడం అంటే మామూలు విషయం కాదు సార్. న్యాచురోపతి ఎంత మంచిదని గంగరాజు గారికి తెలుసు. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ కాలేజీ పెద్ద హాస్పిటల్ భీమవరం. ఆ భీమవరం ప్రకృతి ఆశ్రమం రావడానికి ఆ దాత కూడా గంగరాజు గారు తాతగారే. వాళ్ళ ఫ్యామిలీకి న్యాచురోపతి 100 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. అంటే నిజంగా ఒక మనిషిని నమ్మి ఒక 20 కోట్ల మీద షూరిటీ పెట్టడం అనేది ఎప్పుడు సార్? 2008లో అట్లా స్టార్ట్ చేసాం. ఇప్పటికీ నిర్మాణాలు ఇప్పుడు దగ్గర 95% పూర్తయినాయి. ఇప్పటికీ ఆ సంస్థ ఇంకా దగ్గర 20-25 కోట్ల అప్పు ఉంది ఇంకా. కానీ చూసే వాళ్ళకి మాత్రం అంటే ఇదంతా బాగా కమర్షియల్, లేకపోతే బ్లాక్ మనీ వైట్ మనీకి తిప్పడం డైరెక్ట్గా నాకే ఎప్పుడన్నా వినపడుతుంటాయి డైరెక్ట్గా. అవునా? బోల్డ్ కాదు, నేను చూసాను కొన్ని వీడియోస్ అయితే. కొన్నిట్లో అయితే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి చేస్తారు, పొలిటీషియన్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో, లేకపోతే తిప్పుతూ ఉంటారు. ఈ ట్రస్ట్ అనేసరికి అదే ఉంటుంది సార్ మైండ్లో. సమాజంలో ఎక్కువ మంది ఆశ్రమాల పేరు పెట్టుకున్నాం, స్వామీజీల పేరు, ట్రస్ట్ల పేరు పెట్టుకున్నాం, ఇట్లాంటివి చేస్తున్నారు. అవునవును. అందుకని మమ్మల్ని కూడా మరి మీరు ఆన్సర్ ఇచ్చారా సార్ దానికి? అలా లెక్క కట్టడం అనేది అంటే అలాంటి వీడియోలు ఎక్కువ చూస్తారు, కానీ నేను చెప్పిన సమాధాన వీడియోలు ఎక్కువ, చెడు ఎక్కువ స్ప్రెడ్. నా దగ్గర అదే వచ్చింది, మీ మాట్లాడితే చూడలేదు నేను. ఇంకా చాలా ఉంటాయండి, ఎంత చేసినా అవి ఎప్పుడు పోవు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం ఎంత ప్యూర్గా ఉన్నామనేది అది అనుభవిస్తే కానీ తెలియదు. ఇక అట్లాంటి విషయాలు చెప్తే కొంతమందికి, కానీ అలాంటి వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఒక 100 కోట్ల పైన పెట్టి ఇప్పుడు వరకు ఖర్చు పెట్టుంటాం. డొనేషన్స్ కానీ 50% డొనేషన్స్. ఓన్లీ న్యాచురోపతి విధానం ఇంట్లో ఫాలో అయ్యి ఫలితాలు పొంది మాలాగా సమాజానికి ఎంత మంచి వెళ్ళాలి. సత్యనారాయణ గారు ఏమేమి పుచ్చుకోలేదు మా దగ్గర అని డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు డొనేషన్స్, మిగతా ఒక 50 కోట్ల అట్లా లోన్స్ అప్పులతో ఈ స్థితికి తీసుకొచ్చాం. ఇప్పుడు అది ఇండియాలో అతి తక్కువ రేట్స్లో నడిచే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. ఇందాక మీరు అన్నారు కదా సార్, కొన్ని ట్రస్టులు ట్రై చేస్తారు, ముందుకు ఒకలా ఉండి వెనకాలంతా నడిపిస్తారు ఇట్లాంటివని. అట్లా ఎవరు ట్రై చేయలేదు సార్ మిమ్మల్ని? డోంట్ టేక్ మీ రాంగ్, అంటే ఇట్లా అడుగుతుంది తప్పు తీసుకోకండి. ఎవరైనా పొలిటీషియన్స్ కానీ, లేకపోతే ఎవరైనా ప్రలోభ పెట్టడం కానీ, దీనికి వాడదాం అనుకుంటున్నాము అని చెప్పడం కానీ అయ్యా ఎప్పుడన్నా? అంటే అట్లా వచ్చి అసలు మనకు సంబంధం ఉండదు, వాళ్ళ పరిచయాలే ఉండవు, మన దగ్గరికి వచ్చి రారు. ఎవరన్నా అడిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వ్యాపారస్తులు ఎక్కడన్నా తెలియదు, కానీ మనకు వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఫోన్లు చేసి అడుగుతారు, రాజుగారితో మాట్లాడాలంటే వాళ్ళు లైన్ కలుపుతారు. ఏదో ఇట్లాంటివి వస్తాయండి మీకు ట్రస్ట్ కదా, ఇట్లా మీరు తీసుకుని మాకు ఇట్లా ఇస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయి, మీ అప్పులు తీరితే అట్లాంటివి 3-4 ఉంటాయి. అసలు మేము అట్లాంటి వాటిలో ఎంగేజ్ చేయం కదా, ఎందుకంటే అవి ఇంత సంపాదించుకున్న పేరు. రైట్. అంటే ఇది స్వార్థం కోసం పెట్టిన సంస్థ, వ్యాపారం కోసం పెట్టిన సంస్థ అయితే అట్లాంటి పనులు చేయొచ్చండి. 5-10 ఏళ్లలో ఒక బంగారం షాప్ పెట్టిన వాళ్ళు 30 పెట్టేసి, ఒక స్కూల్ పెట్టినవాడు 50 కాలేజీలు స్కూల్స్ పెడితే, అన్నిటికంటే వైద్యం అందరికీ ఉపయోగపడేది. దీన్ని ఎంత బిజినెస్ చేయొచ్చు నేను. కానీ ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా 15 ఏళ్ళ పైనుంచి నడుపుతూ 18 ఏళ్ళ నుంచి ఒకరోజు ₹1 అప్పు లేకుండా చేయగలి, ఇంత మేము నిస్వార్థంగా ఉంటూ చేయలేకపోయామంటే అనేవాళ్ళు అంటుంటారు. పాపం అదొకటే కదా సార్, కొంతమంది అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇన్ కేస్ అవును మీరు మీ ఆరోగ్యం ఇంట్లోనే ఇలాంటివి తినకండి, ఇలాంటివి ముట్టుకోకండి, నూనెలు లేకపోతే ఉప్పులు అన్నప్పుడు ఏవైతే కంపెనీస్ నష్టపోతాయో అలాంటి వాళ్ళు, అంటే కొన్ని కేసెస్ కూడా చదివాను, యాక్చువల్ పేరు తీసుకురావట్లేదు, కానీ మన నార్త్ ఇండియాలో ఒక అతను అలా చెప్పి సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు ఆయన. తర్వాత ఇక్కడ నీలంగా ఉందని చెప్పి ఒక కేసు కూడా అయ్యింది, ఫ్యామిలీ వాళ్ళు పోస్ట్ మార్టం చేయనీయలేదు, బికాస్ హీ వాస్ ఫైటింగ్ అగేన్స్ట్ బ్రాండ్స్ అనో, లేకపోతే ఇట్లాంటి ఫుడ్కి అగేన్స్ట్గా ఉన్నారని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని థ్రెట్స్ చేయడము, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ఒత్తిడి రావడం అలాంటివి ఏం కాలేదా? అసలు నాకు లేదండి, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎదుటి వాళ్ళని తిడుతూ, ఎదుటి వాడి ప్రోడక్ట్ని అమ్మే వాళ్ళని అట్లాగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి నేను ఎప్పుడు చెప్పను. ఆరోగ్యం బాగుండాలి, మీరు మారండి,
మీ కుటుంబాన్ని మార్చుకోండి, మంచి ఆహారాలు తినండి, చెడు మానేయండి అంటాను. ఆ కూల్ డ్రింక్ ఇట్లాంటిది దాన్ని పేరు పెట్టి అట్లా వాడి ఈ ప్రోడక్ట్ ఇట్లాంటివి అంటే ఆ వినేవాళ్ళు అట్లాంటి వాళ్ళు నష్టపోయినా కానీ ఇప్పుడు సాయంకాలం తోపుడు వాళ్ళ దగ్గర బజ్జీ బోండాలు తింటారనుకోండి, చాలా నష్టం వస్తుందని మానేయమంటారనుకోండి, వాళ్ళు కొంచెం అనవచ్చు. కానీ నేను ఎంత చెప్పినా 1% 2% జనాల కంటే మార్పు రాదండి. నాకు తెలుసు మంచి ఎప్పుడు ఎక్కువ తీసుకోరు. కానీ నేను చెప్పటం వల్ల పళ్ళ షాపులు, కూరగాయల షాపులు, జ్యూసులు అమ్మే షాపులు, ఇట్లాంటి హెల్దీ మిలెట్స్ కానీ అన్పాలిష్డ్ తినే ఎన్ని వేల మంది లక్షల మందికి ఉపాధి వచ్చింది ఇప్పుడు ఇది నేను చెప్పడం వల్ల. అటు కొంత నష్టం అంటే ఎక్కువ నష్టం జరగదు, ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ సత్యనారాయణ వైపు మారరు. ఎందుకంటే దేవుడి దిగొచ్చిన 5% జనాలు కూడా మార్చరండి. అది నాకు ముందే తెలుసు. మనం చెప్పేది కొంతమందే తీసుకోగలుగుతారు, ఎక్కువ మంది చెడు అంటారు, ఎక్కువ మంది కష్టం అంటారు, దరిదాపులకు రారు. ఎందుకంటే అన్నీ మానేయమంటాను కాబట్టి నా కార్యక్రమాల చుట్టూ మానేస్తారు, నన్ను తిట్టడం చేస్తుంటారు. అది నేను సంతోషంగా స్వీకరిస్తా. అండ్ మధ్యలో మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సార్ అసలు ఎట్లుండింది? బికాజ్ ఒడ్లోనే ఉంది కదా అది, అంటే ఎంత ఎఫెక్ట్ అయింది? సంవత్సరానికి 2-3 సార్లు వరదలు వస్తాయండి, చిన్న చిన్న వస్తాయంటే వెళ్తుంటాయి. మా ఆశ్రమంలోకి ఎప్పుడు రాలా. 2009లో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మొదలు పెట్టినప్పుడు 2008లో మొదలెట్టాం. 9లో కర్నూలు వరదలు వచ్చినప్పుడు ఒకసారి గ్రౌండ్ మీదకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు 1 డే ఉన్నాయి, వెళ్ళిపోయినాయి. మళ్ళీ 2024 ఆ సమయంలో సెప్టెంబర్లో వరదలు వచ్చినాయి. అప్పుడు నీళ్ళు లోపలికి వచ్చినాయి. అంటే మేము కన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం హైట్లో 5 అడుగులు పూడ్చి కట్టుకున్నాం బిల్డింగ్లు. ఓకే. మామూలుగా ఆ ఏరియాలో అసలు పర్మిషన్స్ ఇవ్వరు, కరకట్ట యువతల. హెల్త్ టూరిజంకి పర్మిషన్స్ ఇవ్వచ్చు అని పర్మిషన్స్ ఇచ్చే అథారిటీ అప్పుడు ఉడా అంటారు, ఇప్పుడు సిఆర్డి అంటారు, అందులో ఉన్నాయి. హెల్త్ టూరిజం కింద ఇది న్యాచురోపతి హెల్త్ టూరిజం. ఆ బేసిస్ మీద అడిగాం. ఇదంటే మంచి అలవాట్లు నేర్పేది, యోగా, మన ఇండియన్ కల్చర్లో ఎక్కువ ఇట్లాంటివి ఉన్నాయి. దానికోసం వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయించుకున్నాము, పర్మిషన్స్ తీసుకుని కట్టాం. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం 5 అంతస్తుల భవనాలు కట్టొడ్డున పర్మిషన్ తీసుకున్నాం. మిగతావన్నీ టెంపరీ స్ట్రక్చర్స్ కింద పెంకులు, గడ్డి ఇట్లాంటి బొంగులతో చేసే నిర్మాణాలకు పర్మిషన్ అట్లా కట్టుకున్నాం. ఎత్తుగా లేపి కట్టుకున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఇబ్బంది అవ్వదు. మొన్న వచ్చిన వరద కొంచెం నిర్మాణాల లోపలికి వచ్చినాయి, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వచ్చినాయి, అంటే అదే బేస్మెంట్ ఏరియాకి వచ్చినాయి అనమాట. మనం 1వ తేదీ చేరాం, సాధకులందరూ చేరారు. 1వ తేదీ ఈవినింగ్ వరద వచ్చింది. ఇక నైట్కి అంతా రూముల్లో ఉంటారు, రూములకి ఏం ఇబ్బంది ఉండదు, కింద పడుకున్నా ఏం ఆటంకం లేదు. మార్నింగ్కి ఇక అంటే నీళ్ళు వస్తుందని కరెంట్ కూడా ఆపేస్తాం కదండి, ఉదయానికల్లా ప్లాన్ చేసేసి అందరినీ. ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు? 500 మంది దాకా ఉన్నారండి. 500 మంది 550 మంది దాకా ఉన్నారు. అందరినీ ఇంటికి వెళ్తే మంచిది, 15 రోజులు క్యాంప్కి ఖాళీ చేస్తున్నామని మేమే ఒక 17 బస్సులు మాట్లాడేసి వైజాగ్ వైపు 1-2, చెన్నై వైపు ఇట్లా హైదరాబాద్ వైపు 3-4 బస్సులు పెట్టేసి అందరినీ బస్సులు ఎక్కిచ్చేసి పంపేసేది. అందరికి డబ్బులు మేము వెనక్కి ఇస్తామని పంపాం. కట్టిన డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేసాం. కానీ ఆ వరద న్యూస్ వచ్చినప్పుడు మీ ఆశ్రమం కూడా ఇట్లా అయింది అన్నప్పుడు అంటే న్యూస్లలో విన్నా, రివర్ ల్యాండ్ ఎంక్రోచ్ చేశారు అందుకే అట్లా అయింది, అంటే అది చేయకూడదు అన్నట్టు ఉంటుంటారు. ఎవరికి పర్మిషన్స్ లేవు కదా. రైట్. వ్యక్తిగతంగా ఇవ్వరు కదా, అది సమాజానికి ఇప్పుడు అర్థమైంది నాకు. హెల్త్ టూరిజం కింద వచ్చింది, టూరిజం కింద ఇచ్చారు. ఆ రోజుల్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మా సంస్థ 2006-7లో పర్మిషన్స్ తీసుకున్నాము. అట్లా తీసుకుని కట్టిన సంస్థ, అందుకని మా దగ్గర అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇవ్వకూడదు అంటే ఆ బేసిస్ మీద ఇవ్వచ్చు. మనకి ఇన్ని మీటర్లు దాటి కట్టుకోవడానికి 100 మీటర్లు దాటి కంక్రీట్ స్ట్రక్చర్ పర్మిషన్ ఇవ్వచ్చు అని 100 మీటర్లు దాటి ఇచ్చారు మాకు పర్మిషన్స్. అక్కడ పెంకుల్లో 100 మీటర్లు దాటి, మిగతా 70-80 మీటర్లు దాటి ఇవన్నీ స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నమాట. డైనింగ్ హాల్, కిచెన్ ఇవన్నీ కూడా. అటు ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్స్ ఉంటాయి, అటు ఇప్పుడు వడా వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయండి, ల్యాండ్ కన్వర్షన్స్. అందుకని మిగతా ఉండొచ్చు, నదుడినన్ని అక్రమ కట్టడాలు ఉండొచ్చు, పర్మిషన్స్ లేకుండా చాలా ఉండొచ్చు, ఉంటాయి. అందరి పక్కనే అంతమంది లేని వాళ్ళ కన్వర్షన్ లేని కన్స్ట్రక్షన్స్ కట్టుకుని గెస్ట్ హౌస్లు అటు ఇటు పక్కన అట్లా మనం ఉండేసరికి
పెద్దది మందగాడు ప్రతి నన్ను చూపిస్తారు, ఎందుకంటే నా పేరు కొద్దిగా ఎక్కువ తెలుసు కాబట్టి. ఆయన పేరు వేస్తే వ్యూస్ కొద్దిగా వస్తాయి. ఏవో చూసాను సార్, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అంటే సారీ టు టెల్ యూ, అంటే మీరు లేరని వీడియో నాకు చూసాను, తెలుసు హార్ట్ అటాక్ వచ్చింది, ఓపెన్ హార్ట్ bypass సర్జరీ operation అయిందని అయింది. ఏదో. 2005 సంవత్సరంలో మాకు తర్వాత తెలిసింది ఈ విషయం. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అని ఆయన ఉషా మల్లపూడి హాస్పిటల్లో బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే. ఆ డాక్టర్ వెటర్నరీ ప్రొఫెసర్ ఆయన మా దగ్గర ఆశ్రమంలో చేరిన దాకా ఈ పుకార్లు ఎందుకు వచ్చినాయో మాకు అర్థం కాదు. అప్పుడు ఓహో. అర్థమైంది ఇది ఎందుకు వచ్చిందంటే, ఆ డాక్టర్ మంతెన సత్యనారాయణ వెటర్నరీ ప్రొఫెసర్ బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటే, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అనేసి నా పేరు 90 అట టీవీలు పబ్లిక్ మీటింగ్స్ బాగా తిరిగేవాడిని కదా మరి. అప్పటికే ఉంది కాబట్టి పేరు. నేను అనుకునేవాళ్ళు అందరూ. లోపలికి వెళ్ళి చూస్తే నేను కాదు అక్కడ. ఎవరన్నా అనుకుంటారు హాస్పిటల్ రిజిస్టర్లు అట్లా ఇట్లు చూసినా, నర్సులు వాళ్ళు చెప్పుకుంటారుగా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా మంచి కంటే చెడు వెళుతుంది కదా, అవునవును. అలా అనుకున్నారు. ఆయన వచ్చి మీరు అనుకుని నా దగ్గరికి వచ్చి మీరు కదా అంటున్నారండి. ఆయన మన ఫాలోవర్ అవటం వల్ల ఆశ్రమంలో చేరినప్పుడు అప్పుడు మీకు తెలిసింది. అప్పుడు తెలిసింది మంతెన సత్యనారాయణ రాజు అని వినపడితే చాలు మంతెన, ఏ మంతెనకి ఏమైనా నన్ను అనుకోండి. కాదు, ఇప్పుడు ఇవన్నీ వింటుంటే నాకు డౌట్ వస్తుంది. నిన్న నేను ఒకటి జియో పాస్ అని విన్నాను, అయ్యా మీరే కదా అదైతే? అది నేనే. ఎందుకంటే నిన్నే చూసా, అది కూడా వేరే మీమ్ పేజెస్లో దీనిలో వచ్చింది. అవునండి, ఒక 2 years పేపర్లో ఈరోజు వచ్చి ఉంటుంది. అది పేపర్ చూడలేదు సార్. మరి పొద్దున్న పెట్టుకున్నాం కదా షూటింగ్ మనం. పేపర్ టీవీల్లో ఈ రోజు నుంచి కనుక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీరు న్యాచురోపతికి అడ్వైజర్, యోగా న్యాచురోపతి అడ్వైజర్గా. ఇదివరకు లేదు కదా సార్ అట్లాంటిది ఒకటి? లేదు. చంద్రబాబు గారు దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి. అంటే భవిష్యత్తుని ముందే చూడాలి. రైట్. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. తెలంగాణలో అంతకుముందు 3 రాష్ట్రం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ. అంటే ప్రివెన్షన్ లేకుండా జబ్బు వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని జబ్బులని తెచ్చుకుని నేను ఫ్రీగా వైద్యం చేస్తాం అనేది కాన్సెప్ట్ ఉంది. నాబోటి వాళ్ళకి కొంత పరిచయం ఉండటం వల్ల కూడా నేను ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం అప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు ప్రివెన్షన్ ఖర్చు పెట్టినంతకాలం ఆరోగ్య విషయంలో కొంత కూడా చేంజ్ తీసుకురాలేవండి. ఇప్పుడు ప్రతి 6 జంటలకు 1 జంట సంతానం పుట్టట్ల ప్రపంచవ్యాప్తంగా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్క ఇది. ఇప్పటికి 5 జంటలకు ఒకటి అయి ఉంటారేమో, 3 ఏళ్ల క్రితం లెక్క అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. అందుకని గవర్నమెంట్ కూడా మీరు పిల్లలు ఎక్కువ కండి, మేము చదివిస్తాం ఫ్రీగా, మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, ఆ పాలసీలు తీసుకొచ్చారు. అందుకని ప్రివెన్షన్కి మందులు లేని వైద్యం న్యాచురోపతి ఒకటేనండి, యోగా న్యాచురోపతి. మిగతావన్నీ మందులు ఇచ్చే సైన్స్. మిగతా డాక్టర్ల దగ్గర రోగం వచ్చాక వెళ్తారు, కానీ రోగం రాకుండా నాకు షుగర్ రాకుండా మెడిసిన్ ఇవ్వండి, నాకు ఏళ్ళ నొప్పులు రాకుండా మెడిసిన్ ఇవ్వమంటే ఏ డాక్టర్ ఇవ్వడానికి లేదు కదా సైన్స్లో. ఒక్క న్యాచురోపతి ఉంటుంది. కానీ గాంధీ గారు ఒకటి అన్నారండి, హాస్పిటల్స్ పెరగటం అనాగరిక లక్షణం అన్నారు ఆయన. ఇప్పుడు వేల మంది లక్షల మంది డాక్టర్లు పెరిగారు, హాస్పిటల్స్ పెరిగాయి, కానీ ఆరోగ్యాల సంఖ్య ఏమైనా పెంచగలిగారా? ఇప్పుడు నా బోటోడు కూడా అంటున్నాను కదా, నా బోటోడు 100 మంది బడి చెప్పిన 5% జనాలని కూడా పూర్తిగా మార్చి. ఎందుకంటే కలియుగ ప్రభావం అలా ఉంటుందని. అంటే అంత బ్యాడ్ బీజాలు పడిపోతున్నాయి పాపం చిన్నప్పటి నుంచి. కానీ ఒక్కసారి చేంజ్ అవ్వలేరు. కనీసం అందరూ 100% మారరు. నేను చెప్పిన చాలామంది అంటారు, రాజుగారు పొద్దున్న లేచి దొడ్లోకి వెళ్తే మీరే గుర్తొస్తున్నారండి, మీకు దొడ్లో థ్యాంక్స్ చెప్పుకుని మేము బయటకు వస్తామని అంటారు. ఎక్స్-సీఎం రోషి గారు ఆ మాట అన్నారు. నేను కనపడినాడు, రాజుగారు దొడ్లోకి వెళ్తే పొద్దున మీరే గుర్తొస్తారని నాకు అన్నారు. అంతమంది ఎదురుగుండా హాల్. అంటే 5-10 సెకండ్లో సుఖంగా మోషన్ అవ్వాలంటే ఏం చేయాలని నేను చెప్తాను ఆ టెక్నిక్. అంటే ఇవన్నీ ఇట్లాంటి ప్రచారం చేస్తూ ఇన్నాళ్ళు చేయటం వల్ల మొత్తం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవ్వాలని కలగంటున్నాం. అంటే ఇదంతా మాట్లాడారా మీరు సిబిన్ గారితోనే? అందుకని వారు కూడా పిలిచి, రాజుగారు యోగా న్యాచురోపతిని సమాజానికి తీసుకెళ్దాం, రైట్, అందుకని మీరు ప్రభుత్వ సలహాదారుగా యోగా న్యాచురోపతికి ఉండి మీరు చెప్పండి మేమేం తీసుకెళ్లాలో, మీకు సపోర్ట్గా మేము తీసుకెళ్తామని. నేను వెనకుండి చేస్తానండి, ఆ పోస్టులు లాంటివి నాకు పెడితే నేను ఇష్టం ఉండదండి, దూరంగా ఉంటానండి అటువంటి వాటికి. పోస్ట్ లేకపోతే మాట వినరండి, అథారిటీ ఉండాలి. అథారిటీ ఉండకపోతే వినరండి. రాజుగారు మీరు నా మాట కాదనకండి, నేను ఎప్పుడు తీసుకున్నాను తెలుసు ఆయనకు కూడా చెప్పాను. సెంటు భూమి లేదు, ఒక ఇల్లు ఆస్తి లేదు, నాకు 1 రూపాయి ఎప్పుడు నేను టచ్ చేయను ఇంతవరకు ఎవరి దగ్గర. ఇట్లాంటి డిసిప్లైన్ ఉందండి. అంటే మీరేమి తీసుకోవద్దు, మీరు హానరీగా చేయండి. రైట్. ఇప్పుడు నేను సలహాదారుగా ఉన్నానంటే కారు ఫెసిలిటీసు, ఆఫీసు, డబ్బులు, ఆయిల్, ట్రాన్స్పోర్ట్ అన్నీ చేస్తా, గవర్నమెంటే ఫ్లైట్ ఫ్రీ అన్నీ చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు.
నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. సో ఇది కూడా ఆనరీగా వచ్చిందనమాట. ఇప్పుడు మన ఫాలోవర్ ఒక ఆయన ఆయుష్ కమిషనర్గా ఉండి రాములు గారని, ఆయుష్ కమిషనర్ ఉన్నప్పుడు స్కూల్లో నీళ్ళ బిల్లు అని పెట్టారు ఆయన ప్రతి స్కూల్లో. దాన్ని గవర్నమెంట్ తీసుకెళ్ళింది. అంటే నీళ్ళు తాగడానికి టైం కూడా పెట్టు, స్పెసిఫిక్గా బెల్ కొడితే నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగట్లేదు పిల్లలు, ఒక్కొక్క మంచి అలవాటు. ఇప్పుడు హాస్టల్లో ఉండే ఒక చిన్న చేంజ్ వల్ల అందరికీ అలవాటు వస్తుంది. అవునండి, అవును. ఇప్పుడు ఎవరు మొన్న కలెక్టర్ గారు ఒక ఆయన ముస్తాబ్ అని చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కొని కాళ్ళు చేతులు ఫ్రెష్గా కడుక్కొని స్కూల్లోకి ఎంటర్ అవ్వాలి, మట్టి లేకుండా గోల్డ్ లేకుండా ఇట్లాంటి అలా పెట్టారు. అది బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు వారిని ఎంకరేజ్ చేసి అన్ని స్కూల్స్లో ఆ ముస్తాబై పిల్లలు లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు, వాడు నీట్గా ఉంటే లోపలికి వెళ్ళిస్తారు. అందుకని అట్లాంటి మంచి మంచి చేసే ఆలోచన వారికి ఉంది. రైట్. డబ్బు ఎక్కువ లేకపోయినా సరే తక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యాన్ని తీసుకెళ్ళటం కోసం యోగా, న్యాచురోపతి ప్రివెన్షన్ కోసం మంచిదని ఈ స్టెప్ తీసుకున్నారు. అందుకని గవర్నమెంట్ కూడా అందరినీ, ప్రభుత్వ అధికారులు కూడా ఆ రకంగా ఆలోచించండి అని కూడా వారు ఎప్పుడు చెప్తుంటారు. అలా మేము ఇన్నాళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి కనపడుతున్నాం కాబట్టి మా లాంటి వారి సర్వీసెస్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళటం కోసం గవర్నమెంట్ తోడైతే డెఫినెట్లీ అది మీకు వాడడం, వాళ్ళ గవర్నమెంట్ కూడా వాడతాం సార్. కొత్త కొత్త చేంజెస్ చాలా వస్తాయి కదా, అలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇది గొప్ప సైన్స్, ఇది మన ఋషులు ఇచ్చిన సైన్స్. సో మీరు జనరల్గా అంటే ప్రోడక్ట్స్ని ఏవి ఎండోస్ చేయరు, లేకపోతే దాని గురించి మాట్లాడరు కదా. సడన్గా మొన్న గుడ్ హెల్త్ అనే ఒక బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ మీ ఛానల్లో కూడా దట్స్ ది హైయెస్ట్ వ్యూడ్ అనుకుంటా వీడియో కూడా. అవునండి. అసలు అంటే ఈ కొత్తగా అంటే దాని కింద కమెంట్స్ కూడా చూసా, అంటే ఇంకొంచెం కమర్షియల్ వే యాడ్ అవుతుంది కదా సార్ చూసేటోళ్ళకి. ఎవరికైనా అనిపిస్తుంది అంటే ఎందుకు చేస్తారు, ఏమీ లాభం లేకుండా ఎందుకు చేస్తారు. కొంతమంది పైకట్ట చెప్తారు, వెనక జరిగేది జరుగుతూ ఉంటాయి. సమాజం ఇంతే. అందరిలాగానే నన్ను కూడా అట్లాగే ఆలోచించటం 99% అనిపించవచ్చు. బాగా ఎక్కువగా క్లోజ్గా చూసి ఇన్ని సంవత్సరాల నుంచి గమనించి నా గురించి బాగా విన్న వాళ్ళకి మాత్రమే ఆ నెగిటివ్ ఒపీనియన్ నా మీద రాకపోవచ్చు. కానీ ఈ గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ని, ఎందుకంటే ఎవరొకళ్ళు నమ్మకమైన ప్రోడక్ట్లు చెప్పకపోతే బయట ఎవరెవరో ఏదో పెట్టేసి పాపం కల్తీ దొరుకుతుంటాయి. వీళ్ళు గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ పెట్టిన సంస్థ A to Z న్యాచురోపతి సంస్థ, అది నేనే పేరు పెట్టి ఇట్లాంటివి చేసుకోమని ఎంకరేజ్ చేశాను. ఆ దంపతులు వాళ్ళు 2014లో మన ఆశ్రమంలో చేరి సంతానం కోసం ఇక్కడ చేరారు. ఈ విధానంలో బాబు పుట్టాడు. ఆ బాబు పేరు మీద డొనేషన్ ఇస్తే ఆ డొనేషన్తో మేము శివాలయం కట్టాము అక్కడ. వాళ్ళు ఈ విధానానికి ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడప్పుడు కొంత డొనేషన్ రూపంలో హెల్ప్ చేస్తూ మేము నడిపే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండటం వల్ల వాళ్ళు ఫ్రీగా నడుపుతూ మాకు సర్వీస్ ఇస్తుంటారు. మాకు వరద వచ్చినప్పుడు కూడా ఆశ్రమానికి పెద్ద డొనేషన్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం వాళ్ళని. రైట్. వ్యాపారం దృష్టి కాదు, 10 మందికి మంచి రాజుగారు ఏం చెప్తే చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ గుణాలు తెలుసు, వాళ్ళకి వ్యాపార దృష్టి లేదు, డబ్బుల మీద ఆశ, పేరు ప్రతిష్టలు ఆశ లేదు. కానీ ఇలాంటి వాళ్ళైతే మోసం జరగదు, నాకు చెడ్డ పేరు తేకుండా ఉంటారు, నాణ్యంగా హెల్దీ ప్రొడక్షన్ ఇస్తారని నేను వాళ్ళని, వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇతర వేరే ప్రొఫెషనల్స్లో జాబుల్లో ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి. కేవలం డబ్బు ఉన్న వాళ్ళు 1000 మంది నన్ను అడిగిన వాళ్ళు, కానీ ఎవరిని ఎంకరేజ్ చేయను. డబ్బు ఒకటే సరిపోదు, డబ్బుతో పాటు వ్యాపార దృష్టి ఉండకూడదు. మళ్ళీ దాని మీద ఎంత రిటర్న్ వస్తున్నది అనే ఆలోచన పక్కన పెట్టాలి. ఇప్పుడు మొదలుపెట్టి నా పేరుతో నేను ప్రొడక్ట్స్ కొనుక్కోండి అని చెప్పిన తర్వాత 4 ఏళ్ళు పైక మళ్ళీ కల్తీ చేస్తే సత్యనారాయణకి చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్. ఎప్పటికీ ఏళ్ళు పొరపాటు చేయరు అని అంత 9-10 ఏళ్ళు వాళ్ళు గమనించాను. A to Z న్యాచురోపతి అనే సంస్థ పెట్టి ఇట్లా చేయండి అంటే వాళ్ళు ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఎందుకంటే నేను చూశాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అట్లా చేయటం మంచిగా చేసి ఎంకరేజ్ చేసి ఆ సంస్థను పెట్టుకుని మొదలుపెట్టి ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద చేయండి, నేను 10 మందికి చెప్తాను. ఇట్లా మొదలెట్టి చెప్తే ఈయన కూడా వాటా ఉంది, ఈయన కూడా తింటున్నాడని నాకు చెడ్డ పేరు వస్తుందో నాకు తెలుసు. కానీ నేను ఎలా ఉన్నాను 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి తెలుసు. అనుకునేవారు ఎప్పుడు అనుకుంటారు, అలా అని మంచి పని జరగకుండా ఆపలేం. రైట్. అందుకని ఆ ప్రోడక్ట్స్ని అలా రిలీజ్ చేసి ఇప్పుడు అన్నీ అందులో దొరికేవండి, మార్కెట్లో ఎక్కువ ఉండవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి.